शिवाय गुरवे नमः। 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 చిత్తశుద్ధితో ముక్తిని కోరేవారు దేనిని తీవ్రంగా ధ్యానించాలో వేదాంతం చెప్పింది. అంటే బ్రహ్మాన్ని ధ్యానించు. ఆ బ్రహ్మాన్ని నీలో నిశ్చయంగా తెలుసు. కాబట్టి చిత్తశుద్ధితో ముక్తిని కోరేవారు. పక్కవాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను అంటే అది వస్తుంది. అంటే నీ యొక్క చిత్తము నిర్మలంగా ఉండాలి. నీ మనస్సు నిర్మలంగా. అంటే అంత ఇష్టంగా నువ్వు కోరుకోవాలని అర్థం. ఒక ఇష్టం ఎక్కువగా ఉందనుకోండి, అది తీరే వరకు అదే ఉంటుందా మనసులో, వేరేది వస్తుందా? వేరే వాటిని పట్టించుకోరు. కేవలం అదే ఉంటుంది. ఆ విధంగా మీ చిత్తంలో, మీ మనస్సులో, మీ బుద్ధిలో కేవలం ఇదే ఉండాలి. అప్పుడు మాత్రమే పొందుతారు. ఇది ఉందనుకోండి, వేరేది ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే ఏది పొందాలో దానికి తగ్గ ప్రయత్నాలే మీరు బాహ్యంలో చేస్తారు. వేరే ప్రయత్నాలు చేస్తే దాన్ని పొందుతారా? పొందలేదు. అలాగే మరి ఈ బ్రహ్మాన్ని పొందాలి అంటే ఏం చేయాలో మీకు తెలియబడింది, అదే చెయ్యాలి. అప్పుడే చిత్తశుద్ధి అనేది. కాబట్టి ఇక్కడ నిర్మలత్వం, శుద్ధి అవన్నీ అంటే ఏదోగా భావించక్కర్లేదు. మీ బుద్ధి నిశ్చయం అవ్వాలి. నేను ఆ బ్రహ్మని అయి తీరాలి. ఎందుకంటే అయ్యే ఉన్నారు మీరు. నేను అక్కడే ఉండాలని తీర్మానించుకో. అప్పుడు ఇంకా వేరేది ఉంటుందా? ఇక్కడే 15 రోజులు ఉండాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంటికి పోవాలని అనిపిస్తుందా? ఇంకా ఆ థాట్‌ని కూడా పెద్ద పెట్టుకోరు. ఏదైతే అది అవుతుందిలే అని వదిలేదు. ఎందుకంటే నిశ్చయం కలిగింది బుద్ధికి ఇక్కడ ఉండాలి అని. కాబట్టి అలాంటి నిశ్చయ బుద్ధి నీలో కలగాలి. ఏది మాత్రమే ఉందని వేదాంతము అందరూ చెప్తున్నారో, అందరూ అంటే అజ్ఞానులు కాదు. ఆ బ్రహ్మానుభూతి అనేది ఎవరు చెప్తున్నారు, అది మాత్రమే ఉండాలి మనసు. అప్పుడు ఎంతసేపండి? సమయం ఏమి దానికి ఇంత సమయం అని ఏం లేదు. మీ యొక్క ఆ బుద్ధి నిశ్చయమే. అందుకని నిశ్చయంగా తెలుసుకుంటే ఆచరణ పెట్టు. దీనికి ఎవ్వరూ కారణాలు కాదు. ఎవరి వల్ల ఇది మీరు పొందలేరు. గురువు వల్ల అంటే గురువు బోధ చేస్తారు. సులభమైన మార్గాలు మీ యొక్క ఏది అడ్డంకి అనుకుంటున్నారో వాటి నుంచి మిమ్మల్ని అంటే అక్కడ ఏమి తీసేస్తాడా ఇంకోట అంటే దానిని మీరు గమనించని పరిస్థితి ఆ యొక్క చిత్తశుద్ధి అనండి ఆ ధైర్యాన్ని కల్పిస్తారు. మీరు నిశ్చయం కలిగించు అంటే ఆ నిశ్చయ బుద్ధి మీలో స్థిరంగా ఉండే వరకు గురువు సహాయం. ఎప్పుడైతే మీరు ఆ యొక్క బుద్ధిని నిశ్చయం చేస్తారో ఇహ దానిని వెనక్కి రాకుండా చూసుకునే వహామి అహం అప్పుడు ముందు మీలో ఆ నిశ్చయ బుద్ధి కలిగి తీరాలి. లేస మాత్రమైన ఈ బాహ్యమైన ఉన్నాయి అన్న తలంపు మీలో లేనిదే నిశ్చయ బుద్ధి. ఇంకా ఇది అది అదేదన్నా అంటే కష్టం కదా. అప్పుడు అది నిశ్చయ బుద్ధి అంటారా? మనశ్శరీరాల బంధం నుండి ముక్తి కావాలని గాఢంగా కాక్షించేవారు మాత్రమే కాదు. అంతేగాని ఏదో క్లాస్ అయ్యేటప్పుడు ఎవరినన్నా చూసినప్పుడు ఏదన్నా విన్నప్పుడు బాధ కలిగినప్పుడు అవన్నీ శ్మశాన వైరాగ్యాలని తెలుసు కదా. కాబట్టి ఉపనిషత్తుల్లో కూడా స్పష్టంగా ఏదైనా అంతే. బాహ్యంలో కూడా మీరు గాఢంగా అనుకోకపోతే చేస్తారా? పోనీలేదు చాలు ఏదో చేసాం అది రాలేదు వదిలేసే ఇంకా అనుకుంటారు. అదే మీరు గనక నిశ్చయంగా అనుకుంటే మనచే చూడబడే వస్తుమయ ప్రపంచం దేని నుండి ఉదయించిందో, దేనిలో స్థితి కలిగి ఉందో, చివరగా అన్ని దేనిలో లయమైపోతాయో అదే తత్తు. ఆ తత్తునే ధ్యానించాలంటే తత్తు తత్తు అనుకుంటూ కూర్చోటం కాదు. అంటే ఆ బ్రహ్మమే నేను. కాబట్టి నేను ఎందుకు జీవుడిగా వ్యవహరిస్తున్నాను? జీవుడికే కదండి ఏవైనా సరే. బాహ్యంలో మీ లెక్కలన్నీ జీవుడివి కాదా? బ్రహ్మం ఆయనిచ్చినవే. ఏదైనా సృష్టిలో ప్రతీదీ ఆయనదే. మీరు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, ఎక్కువ తింటున్నారు, తక్కువ చేస్తున్నారు అని అంటారు ఆయన. ఆయన ఏదైనా లెక్క కట్టాడా?
మీకు ముందే ఇందులో రాశాడు వీళ్ళు ఇంతే తిండి తినాలి, ఎక్కువ తింటే పనిష్డ్ అని. అలా ఏం ఉండదు కదా. హోటల్లో కూడా ప్లేట్ మీల్స్ ఒక రకము, అన్లిమిటెడ్ అని పెడితే కొన్ని చోట్ల పెట్టరు అన్లిమిటెడ్ అని. అలా ఆయన అన్లిమిటెడే అన్నాడు. అంతేగాని మీరు ఖర్చు పెట్టే డబ్బులు కానీ తినే ఇది కానీ ఏదైనా ఖర్చు పెట్టేవని అన్నాడు. రెండిళ్ళే కొనుక్కోవాలి నీకు అంతకన్నా ఎక్కువ ఇది లేదు అలా ఉన్నాయా? ఏదో అంటాడు వాడికి అలా రాసి పెట్టిందని సాటిస్ఫై అయిపోతూ ఉంటాం. కాబట్టి ఎందుకంటే బాహ్యంలో ఈ లెక్కలు తలనొప్పి కదా. అసలు మందంటూ ఏది ఉంది? ఎంత ఆత్రంగా చూడండి. 5 పైసలు పోయాయి అనుకోండి. ఇలా రకరకాలు కదా. లేవా? ఇంకా ఉన్నాయా? ఆందోళన. దేనికి ఆందోళన? ఓ 10 పైసలు ఒకళ్ళు పెట్టామనుకోండి ఏమైపోతారండి? ఏదన్నా అయిపోతుందా? ఏది జరగాలి ఆయన ఉంది కదా. మీది అన్నది మీకు రిటర్న్ వస్తుందని మీకు నమ్మకం ఉంది కదా. అసలు ఎందుకండి నమ్మకాలు కూడా? బాహ్య విషయాల గురించి నమ్మకం దేనికి? అందుకని ముందు స్థిరచిత్తులు అవ్వండి, తర్వాత డబ్బుల గురించి ఆలోచించి. స్థిరచిత్తం వస్తే డబ్బు గురించి ఆలోచించక్కర్లేదు, ఖర్చు పెట్టేయచ్చు, పక్కవాడికి రాసేయచ్చు అని చెప్పటం లేదు. అప్పుడు బుద్ధి నిశ్చయంగా ఉంటుంది, ఆందోళన కలగదు. మన డబ్బు మనకు వచ్చే వరకు ఎంత టెన్షన్ అండి. టెన్షన్ లేదు, బోళ్ళంత టెన్షన్. ఎట్లా సంపాదించుకోవాలి, ఎలా ఏం చేయాలని ఎంత తలకాయ. ఎన్నేళ్ళైనా అది పోతుందా? మరి అది ఉంటే పాపం ఈయన దొరుకుతాడు. ఇలా ప్రతిదానికి ఏవో లెక్కలేస్తారు, ఇంకోటి వేస్తారు, నానా గోల. ఎందుకు కంగారు? కాబట్టి స్థిర బుద్ధి ఉన్నప్పుడు గొడవ ఉంటుందా? కాబట్టి మనది మనకు వస్తుంది. ఇవన్నీ కేవలం ఏంటంటే మీ బుద్ధి నిశ్చయంగా ఉండడానికి చెప్పేవే. ఎలాగో అదే జరుగుతుంది బ్రహ్మనేతిలో. పోయేది ఉంటే మరి దాని గురించి ఆందోళన చెంది ఏమన్నా ఉపయోగం ఉందా? ఏమీ లేదు. ఎందుకండి అనవసరం. ఇలా తలకాయ నొప్పి లేనివి ఏవీ లేవు బాగా. అంటే ఎక్కువ తలకాయ నొప్పి డబ్బు గురించేమి అవసరం అతను. నిజం పడితే మీద ఇలా ఎన్నో ఉన్నాయి. మూలానికి వెళితే వెళ్ళటం ఇష్టం అవుతుందా? కాబట్టి ఏదైతే కలదో తత్, ముందు ఆ తత్తులో ఉండండి, తర్వాత సంగతి ఇవన్నీ. అప్పుడు చక్కగా ఒట్టిగా ఉదాహరణ ఎలా మాట్లాడాలో, ఎలా వసూలు చేసుకోవచ్చో అసలు అక్కర్లేదో. వ్యామోహం కదండి మిమ్మల్ని వ్యాకులత చేసేది. వ్యామోహం లేనప్పుడు దేని మీద అయినా సరే వ్యామోహం మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇది చేస్తుంది. అన్ని అనుభవాలే. అనుభవం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కానీ ఇప్పుడు ఆ తత్వేమిటో మీకు తెలిసింది. ఎంత సులభంగా పొందవచ్చో కూడా తెలుసు. కాబట్టి ముందు తత్తులో ఉందాం. తర్వాత వీటన్నిటి గురించి ఆలోచించదు. అప్పుడు ఆలోచించొద్దు, సంపాదించొద్దు, ఉద్యోగం చేయొద్దని చెప్పారా? అసలు ఏది చెప్పబడలేదు కదా. తర్వాత ఏమిటండి అన్న దాని గురించి చెప్పబడిద్దా? నేను కూడా తింటున్నాను కదా. నాకు మొదటి నుంచి డబ్బు మీద అసలు ఎప్పుడూ లేదు. కానీ నాకు ఇప్పుడు కూడా లేదు. అందుకే వీళ్ళు లెక్కలు చెప్పినా నాకు అసలు ఏది గుర్తుండదు. నాకెందుకు ఏ చెప్తా చూసుకోండి. అయితే వేరే వాళ్ళని పెట్టుకోవడం ఎందుకు, అన్ని నేనే చూసుకోవచ్చు కదా. ఎందుకంటే మీ అందరికి పనులున్నాయి, నాకేగా ఏ పని లేదు. కాబట్టి డబ్బు లెక్కలు బాగా చూసుకోవచ్చు. అబ్బో, దానంత భయంకరమైనది ఇంకోటి లేదు. మనసుని ఎంత కిందకి తీసుకెళ్తుందంటే అంత కిందకి తీసుకెళ్తుంది డబ్బు. కాదా మీకు తెలియందా? మీ మనసుల్లో అలజడులు గాని ఏదైనా సరే చాలా ఉన్నాయి వేరేవి కూడా. అంటే ప్రథమంగా గుర్తించేది ఇదే. చిన్న పిల్లాడు కూడా నాకిచ్చారు డబ్బులు నువ్వెందుకు తీసుకుంటున్నావు అంటాడు. వాడికి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఏదో ఇచ్చారనుకోండి, వాడికి కొంచెం వచ్చాక అనరండి, ఏ అవి నా డబ్బులు, నీ దగ్గర నా డబ్బులు అన్ని ఉన్నాయి అంటాడు వాడు. మరి ఎలా వాడికి ఎలా వచ్చింది చూడండి. వేరేవేం అండు, అక్కడ మటుకు అంటాడు నావి. అవి నావి నాకిచ్చారు అని. ఎవరన్నా అడిగితే కూడా నా డబ్బులన్నీ వాడేశారు వాళ్ళు, నాకు ఇవ్వలేదు అంటాడు వాడు. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసం విసంతి ఇది తద్ బ్రహ్మ విజిజ్ఞాసస్వ. దేన్ని తెలుసుకోవాలో దాన్ని తెలుసుకోండి. తర్వాత ఈ గోలలన్నీ ఎందుకు టెన్షన్, అనవసరమైన టెన్షన్. చక్కగా ప్రశాంతంగా ఉన్నారు. ఆ ప్రశాంతత చెడగొట్టుకోకండి అనవసరమైన విషయాలు. కంగారు పడి ఎందుకు? కంగారు అనవసరంగా. సృష్టి స్థితి లయాలు ఎక్కడ జరుగుతున్నాయో, ఎక్కడ గుర్తించబడుతున్నాయో అదే కదా తత్ అంటే. తత్తులో ఉండండి. చూడండి విస్తరాకులు అన్ని వేసి అని చెప్పరు.
ఆనందంగా ఉన్నప్పుడు ఒక చిన్న మాట మనసుని ఎంత వ్యాకులత చేస్తుంది. పోయింది అప్పటి వరకు ఉన్నదంతా. ఎందుకండి మరి? హాయిగా ఉన్నారు. ఆ ఆనందాన్ని పెట్టుకోండి. మీకు సంబంధించిన విషయాల్లో మీకెందుకండి ఆలోచన గాని, సలహాలు గాని, సంప్రదింపులు అవసరమా? మీకేమన్నా సంబంధం ఉన్నాయా కొన్ని విషయాలు? లేవు. లేని వాటిల్లో ఎందుకండి తలదూరుస్తారు? మనసు ప్రశాంతత పోయింది కదా! ఇక ఇప్పుడు దాని మీదే ధ్యాసుంటుంది. ఏమిటి, ఏమిటి అని. ఎందుకసలు? అప్పుడు ఇంత తత్తు గురించో, త్వం గురించో చెప్పుకోవడం ఎంత వేస్ట్ అయిపోతుంది. ఏం లాభం? అది అంత ముఖ్యమైనదా? అది తత్తుకు సంబంధించిందా? మరి ఎందుకండి? గుర్తించబడే సర్వభావాలు మీలోనే ఉన్నాయి. మీలోనే గుర్తించబడుతున్నాయి. బొట్టు రోజు ఎందుకు పెట్టుకోవాలో, అది ఏది సూచిస్తుందో తెలియకుండానే బతికేస్తారు. ఉదాహరణ చెప్తున్నా. కానీ మీరు దేనికోసం ఉంటున్నారో అది ఆచరించకపోతే దేనికండి అని అంటారు. మీరు లక్ష్యం ఏర్పరచుకున్నారు కదా! ఏర్పరచుకున్నప్పుడు వేరే దాని గురించి ఎందుకండి మీకు? ఏది జరగాలో అది జరుగుతుంది కదా! అవన్నీ జరుగుతాయి. మనసునెందుకు అస్థిమితం చేసుకోవటం? అలా చేసుకోకండి. ప్రశాంతంగా ఉన్నవాళ్ళు ప్రశాంతంగా ఉండండి. మీకు సంబంధించిన విషయాల్లో మీరు తలదూర్చొద్దు. ఎప్పుడైతే ఏకాగ్రతతో తన యొక్క దృష్టిని ఆ తత్తు మీద కేంద్రీకరిస్తాడో, అన్నిటికీ ఆధారంగా నిశ్శబ్దంగా ఉన్న స్వరూపాన్ని స్పష్టంగా అనుభవపూర్వకంగా తెలుసు. ఎప్పుడైతే మీ మనసులో అన్యథా గ్రహణం అని నిన్న కూడా చెప్పాను. వచ్చిందో తత్తు ఎక్కడుందండి అక్కడ? మరి ఎందుకండి తత్తును వదిలేస్తున్నారు? ఏం ఆశించారు? ఇంత చెప్పింది అంతా వృధా అయిపోవటం లేదు? దేనికి వేరే వాటి గురించి మీరు ఆలోచించరు. స్పష్టంగా అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు ఆ తత్తులో నిశ్చలంగా ఉన్నప్పుడు. బుద్ధి నిశ్చలంగా ఉండాలి. కుండలన్నిటికీ మట్టి ఉపాదాన కారణం. మట్టిలోనే కుండలన్నీ పుడతాయి. ఉన్నప్పుడు కూడా మట్టే ఉంది. విరిగిపోయినా మట్టిలోనే. ఇదే విధంగా ప్రపంచానికి అంతటికీ ఉపాదాన కారణంగా బ్రహ్మను నిరూపిస్తూ పరిమితమైన మీ మనస్సులో తత్ దానినే ధ్యానించాలని నిర్దేశిస్తున్నారు. అండ్ ఆజ్ఞ అనుకోండి. గురువులు కానివ్వండి, ఉపనిషత్తులు కానివ్వండి, శంకరులు ఎవరైనా తత్వ గురించి చేసిన వాళ్ళు దాన్నే అంటారు గాని, బాహ్య విషయాల్లో మిమ్మల్ని చేయమనరు. మీరు అన్నారనుకోండి ఏమంటారు? ఆ! సరే అది కూడా ముఖ్యమే గదా! అంటారు. ఎందుకంటే వాడికి అదే ముఖ్యం. వాడికి ఇంకో ముఖ్యమైనది లేనే లేదసలు. అందుకని వదిలేస్తారు. ఎందుకంటే వాడికి ఎంత చెప్పినా వాడి బుద్ధి మారదు. మారదు బుద్ధి అంతే. ఇంకా దాని మీదే ఉంటుంది. అంతా చెప్పిందంతా బూడిదలో పోసిన పన్నీరు. ఏది సర్వత్రా ఉందో, ఏది సర్వానికి అధిష్టానమో తత్ దానిని అదే ఉంది. అంటే తత్తే ఉంది. దాని దానిని ధ్యానించటంలో క్రమంగా సాధకుని మనస్సు ద్వైతమైన ప్రపంచపు గుర్తు నుండి విడివడి సదా సర్వత్రా ఏకత్వాన్ని అంటే ఏకత్వంగా ఉన్న ఆ ఆత్మని గుర్తించండి. మీరు ఇందులో తిరిగినన్నాళ్ళు తిరగాల్సిన అవసరం లేనప్పుడు ఎందుకండి దాని గురించి? ఎంత ఆలోచన దాని గురించి. ఇంగ్లీష్‌లో అంటారు వీవరింగ్. ఎందుకు వీవరింగ్? నిశ్చలంగా ఉండండి. ద్వైతం లేకపోతే భయం లేదు. నా డబ్బు అన్నారు. ఇక అంతే గోల. ఏదైనా అంతే. ఎందుకు డబ్బు గురించే ఎక్కువ చెప్తారంటే చెప్పాను గదా! అక్కడ దిగజారిపోయే మనసు ఇంకెక్కడ అవ్వదు. మిగతావన్నిటిని వదిలేయొచ్చు. పెద్ద పట్టించుకోదంత. ఇక్కడ మటుకు అది రూపాయ, అర్ధ రూపాయ, పావలన్న గాదు. అంతే అది డబ్బు. ఇక భయం. భయంలోంచే కోపాలు, ద్వేషాలు, మాటలు రకరకాలు. భయం అనంగానే కేవలం ఏదో వణికిపోవటం అని కాదు. భయం అంటే ఆ భయంతో అంటే లోపల వస్తుందో రాదో అలా ఏదో ఉంటాయి. దాంతోటి అనవసరమైన మాటలు, అనవసరమైనవి ఇంకోటి, ఇంకోటి రావు. అవి అవసరమా చెప్పండి. ఇక్కడ ప్రశాంతత ఎక్కడున్నది? అద్వైతం ఉందా ఇంకా? ఏమీ లేదు. భయం లేనప్పుడు మానసిక సంచలనాలు లేవు. హాయిగా ఉంటుంది. అనవసరం అవన్నీ. అందుకని ఇప్పుడు ప్రశాంతత లేదు. ఫలితంగా మనస్సు శాంతి స్థితి. హాయిగా ఉంటుంది. శాంతించిన మనస్సు అని అనవసరం లేదు. ఇంకక్కడ ఉందా మనస్సు? ఏ ఆందోళనతో ఉన్నప్పుడే చాలు. అహంకారం అదృశ్యమైపోయి ఆత్మ ప్రత్యక్షంగా అనుభవంగా ఆ మాటలు కూడా అర్ధరహితమని స్పష్టంగా తెలిసేలా సదా స్వయంగా భాసిస్తూ
అందుకే ఇంకా వేరే మాటలు ఎక్కడున్నాయి ఆత్మకి? మీరు స్థిరంగా ఉన్నప్పుడు నేను స్వానుభవంగా తెలుసుకుంటాను, ఉన్నదే ఆత్మ, ఇవన్నీ అనుకోమని చెప్తున్నాను. అవన్నీ మానేయమని కదా చెప్పింది. ఏవీ లేవు. ఇలా చెయ్యకూడదు అనుకోకూడదు, ఇలా చెయ్యాలి అసలు ఏది అనుకోకుండా ఉంటేనే బ్రహ్మం అని చెప్పబడింది కదా! అవన్నీ కూడా అర్ధరహితము. నువ్వు ఆత్మవే అంటే నేను ఇలా ఉండాలి కదా అంటే నువ్వు ఆత్మవి ఎలా అవుతావు? ఆనందం ముందు అనుకుంటంలో. ఏ మాత్రం లేస మాత్రమని అనుకున్నప్పుడు ఆనందం కలిగిందా? కలగదు. మరి అది పరిపూర్ణ ఆనందం అంటే మళ్ళీ మీరు కారణం చెప్పుకుంటున్నారు. నేను అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, నేను బ్రహ్మాని కాబట్టి ఇలాగే ఉండాలి. కారణాలున్నాయా బ్రహ్మానికి? ఒక్క కారణం లేదక్కడ. ఏది జీవకోటిలో స్వయంగా ప్రవేశించి వాటి ఉనికిని నిర్దేశిస్తూ వాటికి ఆధారంగా అధిష్టానంగా ఉంటోందని వేదాలు ఘోషిస్తున్నాయో ఆ తత్ దానిని నీ బుద్ధితో నిశ్చయంగా తెలుసుకుని ఆచరించు. నిశ్చయంగా ఉండు అందులోని బుద్ధి. ఈ బుద్ధి నిలకడగా ఉంటే ఇంక ఏది మనసుకు పట్టు. ఇదం సర్వం సృజత యత్ ఇదం కించ తత్ సృష్ట్వా తదేవ అనుప్రవిశత్. ఏదో సృష్టిస్తోందో అదే అందులో ప్రవేశిస్తుంది. అంతేగాని అది భిన్నంగా లేదు. మిమ్మల్ని ఏదైతే సృష్టించిందో, మీ దేహం ఏదైతే ఉందో అదే ఉంది. అదే సృష్టించింది, అదే ప్రవేశించింది. ఈ పదార్థం కూడా దాని చేతనే తయారు చేయబడింది. మీ దేహం దేనితో తయారు చేయబడిందో అదే తత్తు. మీలో ప్రవేశించింది కూడా ఆ తత్తే. అందుకనే లోపల, బయట, అంతటా, సర్వత్రా ఉన్నది అదే. ఇంక వేరేది లేనే లేదు. ఇది తైత్తరీయ ఉపనిషత్తులో చాలా ముఖ్యమైన శ్లోకం అని చెప్పారు. ఇదం సర్వం సృజత. సృజత అంటే సృష్టించాడని అర్థం. ధ్యానమగ్నుడై సర్వాన్ని సృజించి ఆ సర్వంలోనూ తానే ప్రవేశించాడు. ప్రాణకోటితో ఉత్తమోత్తమైన మనిషిని సృష్టించి పూర్ణమన్నదగిన ఆ ఉపాధిలో ప్రవేశించి ఈ ఒక్క మానవ దేహంతోనే మీరు పూర్ణత్వం అంటే పరమానందాన్ని పొందగలుగుతారు. ఒకవేళ ఆనందంగా ఏదో యజమానిని చూస్తే తోకూపుతాయి, అది దాని పూర్ణ ఆనందం అని మీరు అంటారు. కాబట్టి ఏవి వ్యక్తం చేయలేవు, ఆ స్థితిలో ఉండలేవు. అవి అవి వినగలవా బోధ? మీరేవో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే కొన్నిటికే అది ఇదవుతుంది, అన్ని చేసేస్తుందా? ఏవైనా అంతే సృష్టిలో కేవలం ఉత్తమోత్తమైన అన్నాడు. కాబట్టి ఉత్తములుగా ఉండండి. ఎందుకు వేరేగా ఉత్తులుగా అది అంటారు చూసారా, వేస్ట్ గా ఎందుకు ఉండాలి? సర్వ సృష్టిని బీజప్రాయంగా తనలో కలిగి ఉన్న ఆ బ్రహ్మమే మీరు పూజించే భగవంతుడు అనొచ్చు. ఏదైనా అనొచ్చు, అసలు ఆయన లేనిది ఏది ఉందని. మీరు భుజించేది అదే, అనుభవించేది అదే, అన్ని అవే. కానీ ఆయన ఏమన్నాడు, అన్ని నావేరా, నువ్వు కర్తగా భోక్తగా ఉన్నావంటే నువ్వు అంతే నాశనం. అంటే అర్థం ఏంటి? నాశనం అంటే ఇక్కడేం తిట్టని కాదు, నువ్వు బాధ అనుభవించాల్సిందే. నేనే కర్త, నేనే భోక్త, నాది. ఇక గొడవ మొదలు. అవ్వలేదు నాది అనగానే. ఏమన్నా అబద్ధం చెప్పారా? ఏమి చెప్పలేదు. ఎవరు పరోధర్మమా? ఏం ధర్మం అడిగా? పరధర్మం అడిగి. పరధర్మం అంటే నీకు అవసరం లేని విషయాలు, నువ్వు చెయ్యక్కర్లేంది, అది పరధర్మం. అది ఎప్పుడు నిన్ను బాధిస్తుంది. ఎందుకు చేయడం? నీ ధర్మాలు ఫస్ట్ చెయ్యి. నీ చేత చేయించాల్సి అంటే ఆ ధర్మాలు కూడా చేయిస్తాడు. అప్పుడు అది పరధర్మం అవ్వదు. చెప్పా కదా, ఇంట్లో వండకుండా ఏం చేయకుండా పిల్లల్ని చూడకుండా పక్కింటి వాళ్ళకో వెనకింటి వాళ్ళకో గుళ్ళల్లోనో చేస్తే అది అది పరధర్మమే. నువ్వు మంచే చేసావు, డౌట్ లేదు. ఏదో వాడు ప్రాణాపాయ స్థితిలో ఉంటే నువ్వు పరిగెత్తి వెళ్ళొచ్చు, ఏదన్నా ఇచ్చేసుకో. కానీ తీరిగ్గా కూర్చుని నువ్వు ఇంట్లో చేయకుండా అక్కడెక్కడో చేస్తాను, వాళ్ళకెవరికో చేస్తాను, నేను మంచివాడిని అనిపించుకోవాలంటే అది పరధర్మం, అది దోషమే. ఇంట గెలిచి రచ్చగలవమన్నారు. ఇలా ఎన్నో ఉన్నాయి. సూక్ష్మం తెలియని వాడు, వాడికి ఏది అర్థమైందో దాన్నే అనుకుని దాన్ని ఆపాదించేసుకుంటాడు. ఇంతే ఇంతే అని ఆపాదించుకుంటాడు. కాబట్టి నీకు అర్థమైందే ధర్మం, నేను చేసిందే ధర్మం అంటే ఎలా కుదురుతుంది? నేను వాళ్ళకి మంచి చేస్తున్నానండి, నీకెందుకయ్యా వాడికి మంచే ఉంటుంది, వాడు చేసుకోలేడా, వాడికి తెలీదా? నిన్ను అడిగాడు వాడేమన్నా? అడిగితే చెయ్యి, అది వేరే విషయం. కంగారు. జీవుడు అహంకారపూరితమైన వ్యక్తిగా ఈ సాంసారిక క్లేశాలని అనుభవిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ అజ్ఞానం తొలగిపోతుందో తనను తాను శుద్ధము, అపరిచ్ఛిన్నము, అనంత శక్తి సంపన్నమైన ఆత్మగా ప్రకాశిస్తాడు. అనంతంగా ఉండాలి గాని పరిమితంగా ఎందుకండి? ఒకటి అద్దెకి అదేంటి బ్రహ్మాండమైన బిల్డింగ్‌లు కట్టాడు.
ఇది నిజంగా జరిగిందే. పేర్లే అంటారు. మీకు తెలియదులే వాళ్ళు కానీ. అసలు అన్నీ అద్దెకిచ్చుకున్నట్ట. తాను ఒక చిన్న దాంట్లో ఉంటాడట. వాడు ఉండొచ్చు కదా! అనుభవించాడు వాడు. వాడికి డబ్బే కావాలి. అందుకని తిని తినక అన్నట్టుగా ఉంటాడట. ఎందుకండి? ఎవరికి చెందుతుంది ఆ డబ్బంతా? పిల్లలా? ఇంకోళ్ళ? అదంతా అనవసరమైన విషయాలు. అక్కర్లేని చర్చలు. మరి నీ బుద్ధి ఎలా ఉంది? ఆనందంగా ఉన్నావు. చిన్న గదిలో ఆనందంగా ఉండకూడదని నేను చెప్పడం లేదు. వాడు నిజంగా నిరాడంబరుడే అయితే గొడవే లేదు. ఏది సర్వాన్ని సృష్టించి, అందులో ప్రవేశించి, అన్నిటిలోనూ తాను ఉంటూ, కేవలం తన కేవలం తన సన్నిధితోనే సర్వస్వాన్ని సమిష్టిగా, వెష్టిగా శాసిస్తూ, పాలిస్తూ, విధి నియమాలను, ప్రాకృతిక ధర్మాలను నిర్దేశిస్తూ ఆచరిస్తోందో అదే తత్. అదే బ్రహ్మం. అది మాత్రమే కలదు. రెండవది ఏది ఎప్పుడు లేనే లేదు. ఆ బ్రహ్మం నీలోనే ఉంది. నీవే నిశ్చయంగా తెలుసుకో. ఇంక ఇంతకన్నా క్లియర్‌గా ఏం చెప్తారు? అయినా సరే రెండోదే నేను పట్టుకుంటాను. నాకిదే కావాలి అంటే ఎవడని చేస్తాడు? ఎందుకంటే నీ బుద్ధి ఎక్కడ వేలాడుతోందో నీకు తెలియంది కాదు. అది ముఖ్యమే అంటే ఏం చెప్తారు? సర్వాన్ని సృష్టించింది అన్నీ చేసింది. అన్నీ చేస్తోంది. అది నీకు ఇది చేయదా? ఆయన అనలేదు వహామి అహం అని ఆయన అన్నాడు కదా! అంటే నీకు నమ్మకం లేదు. నీ మీద నీకు నమ్మకం. నీ మీద నీకు నమ్మకం అంటే నువ్వెవరో ముందు తెలిసింది కదా! ఇంకా మళ్ళీ నీ మీద విడిగా నమ్మకం ఏంటండి? జీవుడు దేనికి పనికొస్తాడు? దేనికైనా పనికొస్తాడా జీవుడు? దేనిని ఉపనిషత్తులు కర్మఫల దాతగా, కర్మ అధ్యక్షునిగా, కర్మలను ఆచరించే జీవునిగా కీర్తిస్తాయో అంటే ఇక్కడ ఉపనిషత్తుల పేర్లు చెప్పారు. ఒక్కొక్క దాంట్లో. ఈశ ఉపనిషత్తులు అలా అని. సరే అక్కర్లేదు కదా ఉపనిషత్తులు. ఏం చేసుకుంటారండి? ఆచరణ ముఖ్యం. పేర్లతో బంధం ఏమన్నా ఉందా? అదే తత్. దానిని అంటే ఆ బ్రహ్మాన్ని నీలో నీవు నీ బుద్ధితో నిశ్చయంగా ముందు నీలో ఉన్నది గుర్తిస్తే బాహ్య ప్రపంచం గురించి ఆలోచించచ్చు. నీలో ఉన్న అమూల్యమైనది, ఉత్కృష్టమైనది దానిని గుర్తించకుండా నశించే వాటి గురించి నీలో ఉన్నది గుర్తించు. ఇంట్లో ఉన్న వస్తువులు తెలియకపోతే కదండి బయట. ఇంట్లో నీకు బ్రహ్మాండమైనవన్నీ ఉన్నాయి. అవి వాడుకోకుండా ఇంకా ఏదో లేదు, ఏదో లేదు అని అంటే ఏం చెప్తారు? చెప్పా కదా రీల్స్‌లో. నాకేం లేవు అవి అంటే ఏం చేశాడు వాడు? ఆ బీరువాలోంచి ఓ చీర అట్ట డబ్బాలో పట్టుకెళ్ళి తీసుకొచ్చి ఇచ్చాడు. నీలో ఉన్నదాన్ని ఫస్ట్ గుర్తించు. అమూల్యమైనది. కేవలం నువ్వు మాత్రమే తెలుసుకోగలిగింది. నీలో ఉన్నది. నువ్వు బ్రహ్మానివిరా, బ్రహ్మంలాగా ఉండని వేరే వాడంటే ఒప్పుకుంటారా? చాల్లే చెప్పొచ్చావు ఫస్ట్ నువ్వు ఉండంట. కాబట్టి అమూల్యమైనది నీకు తెలిసిందిప్పుడు. మరి నశించే వాటి గురించి ఎందుకండి తాపత్రయాలు? ముందు అందులో నిశ్చలంగా ఉండి తర్వాత వీటి సంగతి చూద్దాం. ఎక్కడికి పారిపోతాయండి ఏవైనా? ఏమన్నా పారిపోతాయా? ఏమీ పారిపోవు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠితి అకర్మకి. కర్మ చేయకుండా ఎవరు ఒక్క క్షణం కూడా ఉండలేరు. భగవద్గీతలో చెప్పిందే. మరి దాని గురించి ఎందుకు ఆలోచించడం? ఒక దేహం ఉంది. ఏదైనా అంతే. ఏదో ఒకటి. నిద్రపోవటం కూడా కర్మే కదా! ప్రతిదీ ఇక్కడ కర్మే. కర్మ చేయకుండా ఎవరు ఉండలేరు. ఏదో ఒకటి వాడు చేస్తూనే ఉంటాడు. అంటే అవన్నీ వాడి చేత చేయించబడుతున్నాయి కదా! నిద్ర కూడా అంతే కదా! నువ్వు అనుకుంటున్నావు. కానీ నిద్ర రాకపోతే ఏం చేస్తావు? కొన్నిసార్లయితే ఆటోమేటిక్‌గానే శరీరం అలసిపోయినప్పుడని మనం ఒక ట్యాగ్ పెట్టుకుంటాం. ఒక్క క్షణకాలమైనా ఏ ప్రాణి కూడా కర్మ చేయకుండా ఉండలేదు. కర్మలు చేసేటప్పుడే భావానుగుణంగా మంచి చెడుల ఫలితాలను ప్రతి ప్రాణి కష్ట సుఖాలుగా అనుభవిస్తాడు. నీ భావానికి అనుగుణంగానే కదా! నువ్వు ఏ పని చేసినా సరే, ఆహా! నేను కాబట్టి దానం చేస్తున్నాను వీడికి. స్వామి ఎంతొచ్చింది నాకు పుణ్యం? అందులో అసలు ఒక్క పైసా నీదే. నువ్వు సంపాదించావా? నువ్వు సృష్టించావా? అని ఆయనంటే, ఉద్యోగం చేశా స్వామి. సరే ఉద్యోగం చేశావు. నిజంగా ఎన్ని క్షణాలు ఉద్యోగం చేయాలో అవన్నీ ధర్మంగా నువ్వు పాటించావా? ఆఫీసే కదా అని తెచ్చుకుంటారు. తెచ్చుకోకండి. అది అధర్మమే అవుతుంది. ఎందుకు మరి? మరి అలాంటప్పుడు ఆయన అండా, ఒరేయ్! నువ్వు అధర్మం చేసావురా అని అనే హక్కు ఆయనకి లేదా? ఎందుకు లేదు? ఆఫీసర్‌కి చూపించి తెస్తారా పేపర్ నేను తీసుకుపోతున్నానని? ధైర్యంగా అలా చేయండి. అది ధర్మమే అవుతుంది. అలా కాకుండా ఏం పర్వాలేదులే అని దాచుకొని తెచ్చుకుంటారు కదండీ! ప్రింట్ ఔట్ తెస్తారు. ఇంకోటి తెస్తారు. ఇంకోటి చెయ్యరా?
అలా అని నాయన నేను తీసిపోయిన ఓ రూపాయి తగ్గించండి అని అంటారు. కాబట్టి అవన్నీ మీ కష్ట సుఖాలు కాదు. ఇక్కడ స్వర్గ నరకాలు చెప్పలేదు, బాగా గుర్తుపెట్టుకోండి. కర్మ వెనకుండే భావం వ్యక్తి యొక్క సంస్కారాన్ని తెలియజేస్తుందా లేదా? పరిస్థితుల పైన ఈ యొక్క ఆచార వ్యవహారాల మీద నమ్మకం, రాగద్వేషాలు మొదలైన అనేక అంశాలను బట్టి ఈ అనంతంగా ఈ కర్మ మారుతూనే ఉంటుంది. లోపల ఒక ద్వేషం వచ్చింది అనుకోండి, తేడా తెలుస్తుంది. ప్రేమ వచ్చింది అనుకోండి, ఇవన్నీ మీరు అనుభవించినవే, మీరు చేసినవే. మీరు చెయ్యలేదని మీరు అంటే ఎవరండి ఒప్పుకుంటారు? అనంతంగా ఎప్పుడు మారుతూనే ఉంటాయి. బుద్ధి మారిపోవటంలా? బుద్ధి మారినప్పుడల్లా ఇవన్నీ మారిపోవటం లేదు. అందుకే చేయబడిన కర్మలు బాహ్యంగా ఒకే విధంగా కనిపించినా ఫలితాలన్నీ జీవులు అనుభవించడంలో అనంత వైవిధ్యం. అందరూ ఒకే రకంగా ఉన్నారు. డబ్బున్నవాడు, డబ్బు లేనివాడు. డబ్బుంటేనే ఆనందం ఉందని అనగలరా? డబ్బు లేకపోతే మీరు పట్టు చీర కట్టుకున్నప్పుడే అసలు తలనే ఎన్ని కష్టాలండి. పట్టు చీర కట్టుకుంటే డాబుగా ఉండాలని పట్టు చీర కడతారు, కానీ అదే మామూలు చీర కట్టుకున్నారు కనుక ఫ్రీగా ఉండొచ్చు కదా. ఎంత ఫ్రీగా ఉండొచ్చు. ఎన్నో రకాలు కదా. వైవిధ్యం అంటే ఇదే, వేరేదేం లేదు. అలాని వేరే చీర కట్టుకున్న వాళ్ళు, ఏదో మీరే పట్టు చీర కట్టుకుంటే మీరు గొప్ప వాళ్ళు, పట్టు చీర లేని వాళ్ళు. అది నీ బుద్ధి, నీ సంస్కారం. నేను చాలా గొప్పవాడిని. నీకు ఆనందం లేనప్పుడు నువ్వు ఎంత గొప్పవాడివైతే మటుకు ఏంటండి? అలా ఎన్నో కథలు పురాణాల్లో, ఇప్పుడు ఈ రోజుల్లో జరిగే కథలు అన్ని మీరు వినలేదా? ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా మీ బుద్ధే, మీ సంస్కారమే. సంస్కారం అంటే మళ్ళీ వేరేనా? సంస్కారం అంటే కూడా బుద్ధే కదా. కాదా? ఓ పేరు పెట్టారు అంతే, కాస్త గంభీరంగా బయటికి కనపడుతుంది బుద్ధి. బుద్ధి బయటకు కనపడితే సంస్కారం అన్నారు. ఎన్నోసార్లు చెప్పుకోవాలి, వాళ్ళ సంస్కారం అది. నువ్వెందుకు ఫీల్ అవుతావు? నువ్వు నీ సంస్కారాన్ని పోగొట్టుకో. నువ్వు నీలాగే ఉండు. వాళ్ళు ఏదో చేస్తారండి. ఇక్కడ ఒక చిన్నగా సగంటది. గురువు గారు బాబా ఉన్నారని చెప్పాను. నాకెప్పుడు అలా ఆ సారి ఎందుకు అలా చేశాననేది నాకు ఈ రోజుకి అర్థం కాదు. ఎప్పుడు మామూలుగా కారులో ఎప్పుడు కారు ఆశ్రమానికి అవతలే ఆపుతాం. ఆ రోజు లగేజ్ ఎక్కువుంది. అంటే ఏవో తీసుకెళ్ళామట. అలా అన్నా ఎప్పుడు కారు నేను బయట దిగేస్తాను. అలాంటిది ఆ రోజు కారు దిగలే. గొప్పగా అలాగే కారులో వచ్చా లోపలి వరకు. ఆ లగేజ్ దింపాలన్న ఒక వంకతో అలా వచ్చాను. మనసులో తెలుస్తూనే ఉంది, నేను అహంకారంగా కారులో కూర్చున్నాను అని తెలుస్తోంది. కానీ దిగలేదు. ఆ లోపలికి వచ్చేసరికి అక్కడే ఉన్నారాయన. దిగాను. మనసులో చాలా ఇదిగా అనిపించింది. ఎందుకు ఇలా చేశాను? అహంకారం ఎందుకొచ్చింది నాకు? ఎప్పుడు ఇలా చేయను గదా. ఎందుకు ఈసారి అంత అహంకారం అంటే దిగలేదు చూడండి. తెలుస్తోంది గానీ దిగలేదు. అప్పుడు కాలుకి కొంచెం దెబ్బ తగిలింది. అప్పుడు అనుకున్నాను అయిపోయింది. అంటే అహంకారంతో ప్రవర్తించినందుకు నేను ఆ దెబ్బ తగిలినందుకు సంతోషించా. హమ్మయ్య! నా అహంకారం పోయింది అని. అంటే ఎక్కడ అహంకరించకూడదో తెలిసి కూడా అహంకరిస్తాం మనం. అది ఎందుకు అనే దాని గురించి కారణాలు అనవసరం. మళ్ళీ జన్మలో చేయలేదు, అది వేరే విషయం. అంతకుముందు చేయండి. అదొక్కసారి అలా. ఎందుకు చేశాను అన్నదానికి ఏం కారణం? దర్జాగా కారులోంచి దిగాలన్న అహంకారం. అదేమన్నా సొంత కారణం. అలా మీలో గూడా గుర్తింపు ఉంటుంది. అంటే మీకు కూడా తెలుసు అహంకారంగా నేను చేస్తున్నాను. ఇలా చెయ్యకూడదు నేను. గురువు పట్ల కాదు, ఎవరి పట్లైనా సరే బాగా గుర్తుపెట్టు. నేను గురువు పట్ల చేశా కాబట్టి అది చెప్తున్నా. మీకు ఎవరి పట్ల చేసినా మీకు తెలుస్తుంది. అవతల వారి పట్ల నేను వేరేగా చేస్తున్నాను, నా బుద్ధి ఇక్కడ సరిగ్గా లేదు అని మీకు తెలియదా? కానీ చూడండి, అదే అహంకారం అంటే ఆ సమస్య. ఆయన ఏమనలేదు నన్ను. ఆయన ఒక్క మాట అనలేదు. ఆయనకి అవన్నీ పెద్ద లెక్కేంటి? తెలిసి గూడా గురువుల పట్ల ఒక అహంకారం చూపిస్తే అయితే అక్కడ పశ్చాత్తాపం ఉంది కాబట్టి లోపల వెంటనే ఏదో ఆయన చూపించేసాడు. నాకింక అప్పటి నుంచి వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ ఎప్పుడు చేయను. అదే మీరు గనక ఏది అనుభవించలేదు, అనుభవించాలి అది గుర్తించలేదనుకోండి, నేను అహంకారంగా చేశాను అని. అది మరి దోషంగా ఆయన లెక్కేయడా కర్మ? ఇప్పుడు కర్మల గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను. కర్మ అనుభవించేసామనుకోండి పోయింది. నేను అలా టాలీ చేసేసుకున్నాను. అహంకరించాను, బాగైంది నాకు. అలా అని పెద్దగా ఏం విరిగిపోలేదు. ఎప్పుడు తగలేదు. ఏదో చిన్న గమ్మత్తుగా తగిలింది ఓ దెబ్బ. అదేమి అలా అని కాదు. కానీ నా మనసుకు నేనొకటి చెప్పుకున్నాను. నేను అహంకరించాను. ఎక్కడ అహంకరించకూడదో అక్కడ నేను అహంకరించాను గురువు దగ్గర అని. ఎందుకంటే నేను మనసులో కూడా ఎప్పుడు ఆయన గురించి ఎంతమంది చెప్పేవాళ్ళుంటారు. చెడు చెప్పేవాళ్ళుంటారు ఎన్నో. నా థాట్‌లో కూడా రాలేదు.
అంతే. అమ్మవారు చూపించింది అలా జరిగింది కాబట్టి గొప్ప కోసం చెప్పటం లేదు. మీ అహంకారం గురించి కష్ట సుఖాలు అన్నాడు కదా ఆయన ఇప్పుడు. వైవిధ్యం అని అన్నాడు కదా! అందుకని చెప్తున్నాను. ఎందుకు మరి తెలిసి మనం అంటే మీరు తెలిసి ఎందుకండి అహంకారమో ఇంకోటో ఇంకోటో ఎవరి పట్ల ఏ ప్రాణి పట్ల అన్నారు. అందుకే చీమను కూడా కాలితో నెట్టొద్దన్నారు. అందులో కూడా బ్రహ్మం లేడు. అందుకని ఏ ప్రాణిని మనము హీనంగా చూడకూడదు. ఎవరిని తూలనాడకూడదు. ఇలా ఎన్నో చెప్పబడింది. ఎందుకంటే ఆ ఉన్నది బ్రహ్మమే. పాడు గాలి అన్నారనుకోండి. తర్వాత గాలి లేకపోతే కరెంటు లేదు, గాలి లేదు. అప్పుడు బతిమాలితే మటుకొస్తుందా? అదే వచ్చినప్పుడు ఎంజాయ్ చేయండి. లేనప్పుడు కూడా మీకోసం వస్తుందేమో గాలి. మీకు పాడు అని అంటే మరి పంటలు వాళ్ళకి రావద్దు. ఇలా ఎన్నో. ఒకడికి ఒక రకంగా ఉండొచ్చు. ఇంకోడికి ఇంకో రకంగా ఉండొచ్చు. ఎందుకు మనం మన సంస్కారాన్ని పోగొట్టుకోవటం? కాబట్టి కర్మలు మీ భావానికి అనుగుణంగా మీ కర్మలు. ఎందుకండి మరి అలా చేస్తారు? తెలిసి బురదలో కాలేయటమా? ఎందుకు? కళ్ళ కనబడుతుంది ఎదురుగుండా. కనబడుతున్నప్పుడు బురదలో కాలేయటం ఎందుకు చెప్పండి? ఓవర్ యాక్షన్ అదేమన్నా పెద్ద సంస్కారం. అంటే ఈ కర్మలు నేను దాంతో పోలుస్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి బాహ్య కర్మ ఒకటిగా కనపడినను అనేక వందల సహకార సమూహ విషయాల ఫలితంగా ఫలితములు నిర్ణయించబడతాయి. రకరకాలు కదా, ఎన్నో ఉంటాయి ఆ లోపల. సమయం వచ్చింది ఇప్పుడు, అర్థమైపోయిందిగా. కాబట్టి ఎన్నో విషయాలు అంటే ఎన్నో మీరు చేసేవన్నీ ఎన్ని రకాలండి. మనసులో ఒకటే ఉంటుందా? నేను అందుకే లెక్క పెడుతున్నా. 1, 2, 3 అనగానే అదే ఇంతకుముందు ఆపేవాళ్ళ. చైన్ సిస్టమ్. వింటున్నారు కదా అని మీ చిన్నప్పటి వరకు వెళ్తారు. అందుకని ఇంకా అవన్నీ వెళ్ళాక పాపం 1, 2, 3 అంటున్నారు. అనగానే అర్థమవుతుంది ఇంకా ఆపేస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ పరిగణించి కర్మఫలాన్ని నిర్ణయించడానికి ఎంతటి బుద్ధిమంతునికి సాధ్యం కాదు. ఒక పెళ్లి జరిగింది. మగ పెళ్లి వాళ్ళు ఏమన్నారంటే చాలా జనరస్ గా అన్ని సగం సగం పెట్టుకుందాం, చాలా జనరస్ గా అన్నారు. అయింది, పెళ్ళి అయిపోయింది. ఎలా ఎలా అయినా జరిగిపోయింది. ఎన్నో అయ్యాయి. వాళ్ళేమి మగ పెళ్లి వాళ్ళు మళ్ళీ తర్వాత అడగలేదు, వీళ్ళు చెప్పలేదు. ఒకసారి ఎప్పుడో అడిగాడు, ఆడపెళ్లి వాళ్ళు చెప్పారు. అంత అయిందా అన్నప్పుడు మరి వీళ్ళకి అవమానమే కదా, అబద్ధం ఎందుకు చెబుతారు? అందుకని నేనన్నాడు, మాట్లాడలేదు. ఇంకా దాని గురించి డిస్కషన్ అవసరమా? ఎంత అయిందని అన్నప్పుడే నీలో భావం అర్థమైంది కదా, తీసుకోలేదు. తర్వాత మళ్ళీ ఏదో వచ్చి కాదండి, అక్కర్లేదండి అని చెప్పేసి. కిం కర్మ కిం కర్మ ఇది కవయోపి అత్ర మోహిత. ఆయా జీవుల కర్మానుసారం ఫలాన్ని ఎంతో న్యాయంగా నిర్ణయించగలడం కర్మఫలదాతగా ఆ పరమాత్మకే సాధ్యం. ఆయన ఇచ్చాడు కర్మలు అంటే ఆయన మిమ్మల్ని చేయమని, ఆయన మంచి కర్మలు చేయమని. అందులో ఏదైనా తేడా వస్తే నేను చూసుకుంటా లేరా అని చెప్పాడు ఆయన. ఏదో చిన్న చిన్న ఆయన లెక్క పెడతాడా లెక్క పెట్టడా అవా ఇప్పుడు ఆలోచించాలి. కాబట్టి భావరహితంగా కర్మలు చేయండి. అందుకే జ్ఞానికి కర్మలు లేవు, చేసినా చెయ్యనట్టే అని అందుకే అన్నారు. దాని మీద దృష్టి లేదు కాబట్టి పెద్ద పట్టించుకోరు కదండి. బ్రహ్మం మాయ ద్వారా వ్యక్తమైనప్పుడు ఈశ్వరుడుగా గుర్తించారు. అందరిలో ఆయనే ఉన్నాడు అంటారు కదా, అప్పుడు వేరే వాళ్ళని అవమానిస్తే అదే అవుతుందా అవదా? ఎందుకు రావాలి మన మనసులో ఒకళ్ళని అవమానించాలని కానీ ఒకళ్ళని ఏదో చేయాలని కానీ పర్పస్ గా ఆయన నిర్ణయిస్తాడు. అవి మానేస్తే బుద్ధి స్థిరంగా ఉంటుంది. బుద్ధి స్థిరంగా ఉండాలంటే అవన్నీ ఆలోచించడం మీద. ఆలోచించేవాడు ఉన్నాడు కదా, ఆయన ఆలోచిస్తాడు కదా. ఆ ఈశ్వరుడు సర్వ నియామకునిగా కర్తగా అందరికీ న్యాయంగానే ఇస్తాడు. ఆయనైతే నమ్ముతారా? ఆయన కూడా నమ్మరా? రామాయణ అంటారు. ఈ అనుమానాన్ని ఎవడేం చేయలేడు. భగవంతుడు నాకు అన్యాయం చేశాడండి, ఎందుకు చేస్తాడు అంటే పని పట్టలేదు. నువ్వైనా ఇంకోడైనా ఒకటే కదా అంటారు కదా అప్పుడప్పుడు. ఏమిటి ఆ భగవంతుడు కొబ్బరికాయ కొట్టినా అన్యాయం చేశాడు. ఎన్ని నైవేద్యాలు పెట్టాం, ఎన్ని పూజలు చేశాం, ఎన్ని పూలు కొనుక్కొచ్చి చేశామండి, నా అన్యాయం చేశాం. ఆయన అడిగాడు పూలు లేదండి, నైవేద్యాలు నువ్వు తిన్నావా ఆయన తిన్నాడా? ఒక్క నైవేద్యమైన ఆయన తినేవారు కాగారండి? అసలు తిన్నారు ఆయనకి అని భావన చేసి పెట్టారు, ఆయన తింటున్నాడని భావన చేశారా?
మరి చేయకుండా నీకు నైవేద్యాలు పెట్టా స్వామి, కొబ్బరి చిప్ప కొట్టి కూడా మీరే తీసుకుపోయారు కానీ పోనీ కొబ్బరి తింటున్నాడని అనుకున్నారా? మరి అప్పుడు ఆయన ఎలా అంటారండి అన్యాయం చేశాడని? ఆయన దగ్గర బట్టలు పెట్టి కూడా మీరే కట్టుకుంటున్నారు తప్ప ఆయన కట్టుకుంటున్నాడని భావన చేశారా పోనీ? ఆయన ప్యాంట్ షర్ట్ వేసుకోడండి అంటే ఎందుకు పెట్టావు అక్కడ? ఈ వినాయకులకు చూడండి ఇప్పుడు ఎన్ని రకాలుగా చేస్తారంటే విపరీతాలు. ఆయనకి జీన్స్ ప్యాంట్లు వేస్తారు, మిలిటరీ ప్యాంట్లు వేస్తారు. అక్కడ భగవంతుడు ఉన్నాడా? ఎవరున్నారండి మరి? రకరకాలు చేసేవాడంటే ఏదో వాడికి భక్తో తెలియలేదు, కొనేవాడికి బుద్ధి ఉండద్దు. నువ్వు భక్తిగా కొనాలా, లేకపోతే క్లబ్ డాన్సులు పెడతాడు అక్కడ, రికార్డింగ్ డాన్సులు అంటారు. భక్తి ఏదండి? మళ్ళీ క్యూ సిస్టాలు, దానికి డబ్బులు, రకరకాలు. అక్కడ ఉన్నాడా భగవంతుడు? నేను పందిరేసి అన్ని చేశానండి, వినాయకుడిని పెట్టాను, పూజలు చేశాను, నైవేద్యాలు పెట్టాను, నాకేం చేయలేదంటే అదే అంటాడు. కూర్చోండి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు అని భగవంతుడు వచ్చి మాట్లాడుకుందామంటే మొదటిసారిగా పారిపోతాడు. అందరిలో భోక్తగా కర్తగా ఉన్నది అతనే, ఏమి దిగులు. వేరే ఆయన ఆయన లేకపోతే మీరు తినేదంటే అనుభవించేది. గాఢ నిద్ర పట్టాక ఏసీ ఉందా లేదో, పరుపు మీద ఉన్నారో లేదో చూసుకుంటారా? అప్పుడు ఏది ఉందండి? ఏమీ లేదు అసలు. కానీ ఈ వీడు అహంకారంగా అన్ని తానే చేస్తున్నట్టు, కర్త తానే అనుకుంటూ భోక్తగా అనుభవించాడు కాబట్టి చిట్టా తయారవుతావు. ఆ బ్రహ్మాన్ని నీలో నీవు నిశ్చయంగా తెలుసుకో. ఈ చరాచర జగత్తుగా వ్యక్తమయ్యే బ్రహ్మ ఒకటేనని నిరూపించడానికి ఈ యొక్క వాక్యం తత్వం అసి, తత్వం అసి. ఇంతకన్నా ఏముంటుందండి? ఇంకేమన్నా చెప్పాలా దీని గురించి? స్వంపదపు వాచ్యార్థం జీవుడే అయినప్పటికీ లక్ష్యార్థం మాత్రం చైతన్యమే, ఆత్మే. నువ్వు వేరు ఆయన వేరు కాదు కదా. అలాని ఈ దేహం ఆయన కాదు, దేహంలోని చైతన్యమే ఆయన. ఎందుకంటే ఇప్పుడు దేహం నేను అంటున్నావు కదా, ఈ దేహంతోనే వ్యవహారం జరగాలి, జరిగి తీరాలి ఉన్నంత వరకు. మరి ఈ దేహం ఉన్నంత వరకు ఆయన నీలో ఉండాలి కదా పాపం. అందుకని లక్ష్యార్థం మటుకు ఇదే విధంగా తత్పదపు వాచ్యార్థం ఈశ్వరుడైనప్పటికీ లక్ష్యార్థం మాత్రం మాయకు అతీతమైన శుద్ధ చైతన్య స్వరూపమైన బ్రహ్మమే. కాబట్టి ఈ తత్వమసి జీవాత్మ పరమాత్మల ఐక్యతను నిరూపిస్తుంది. ఇందులో నిక్షిప్తమై ఉన్న అంటే ఆ సూక్ష్మ అర్థం మీద గనక దృష్టి చెదరకుండా ఉంటే అప్పుడు మీకు ఆ ఏకాగ్రత అనండి దాని మీద నిశ్చయ బుద్ధి కలుగుతాయి. అప్పుడు ఆ సంశయాలు, మనస్సులో ఉండే విపరీతమైన ఇవన్నీ కూడా నశిస్తాయి. మనసులో సంశయం ఉండిపోవటం కానీ, తను అనుకున్నదే నిజం అనుకునే విపరీతమైన బుద్ధి కానీ అదే ఉండకూడదని చెప్పబడింది కదా. 2-3 రోజుల నుంచి చెప్పబడలేదు. కాబట్టి ఆ విపరీత బుద్ధి ఉండకూడదు. తాను అనుకున్నదే నిజం. ఇలాంటి విపరీత బుద్ధులు ఉండరాదు. అవి ఆధ్యాత్మిక ప్రగతికి అడ్డుగోడలే. మీకు మీరు నిర్మించుకున్నారు. మీరు అలాంటి విపరీత బుద్ధులతో ఉండమని ఎవరన్నా చెప్పారా? ఎక్కడన్నా బోధలో ఉందా? ఎక్కడా లేదు. మొండి పట్టుదల ఉండకూడదనే కదండి. మూర్ఖుడికి ఎలా అర్థమవుతుంది? మీరు ఎన్ని చెప్పినా మీరు తిట్టరా మీ పిల్లల్ని? మూర్ఖుడిలాగా చెయ్యకురా అని. మొండిగా చెయ్యకు. అన్ని అర్థాలు ఒకటే. మూర్ఖుడు అన్నా, మొండితనం అన్నా, ఇంకోటన్నా, అజ్ఞానం అన్నా అన్ని అవే. వేరేగా ఎక్కడున్నాయి అసలు పోనీ? ఎక్కడా లేవు. ఈ రెండు మనస్సును పట్టి బంధించి సత్యాన్ని ప్రత్యక్షంగా చూడకుండా మీకు అడ్డుపడతాయి. కాబట్టి సాధకులు శ్రద్ధ వహించాలి. ఒక్కొక్కప్పుడు ఇవి ఉన్నది లేనిది కూడా గుర్తించలేము. అందుకే సరైన విధానంలో గ్రహించాలి. అది సరైన విధానం కాదు అని మీ స్ఫురణ వస్తూ ఉన్నప్పుడు, లేదా మీకు కొంత లేసమాత్రమైన సంశయం కలిగినప్పుడు దాన్ని నివారించుకునే విధంగా మీ ప్రవర్తన ఉండాలి. అప్పుడు ఏదైనా చేస్తున్నప్పుడు ఏ పనైనా సరే బాహ్యంలో సందేహం వచ్చినప్పుడు దాన్ని నివారించుకుంటారా, అలాగే వెళ్ళిపోతారు? నివారించుకుంటే ఆనందంగా తర్వాత గడుస్తుంది. నివారించుకోకపోతే కాబట్టి ఇక్కడ చాలా బాగా ఇచ్చారు. ఇది ఇంతకుముందు చెప్పింది ఆయన కొంచెం పాపం గట్టిగా చెప్పాడు కదా. తాను అనుకున్నదే
తను అనుకున్నదే నిజం అనుకునే విపరీతం. ఎందుకు మరి అవి? అందుకే పట్టు విడుపు ఉండాలని అనలేదు. తెలుసుకోవాలంటే నీ పట్టు వదలాలి. నేను ఇంతే అంతే అని అంటే ఎవడేం చేస్తాడు? ఎవడేం చేయలేడు. అది నాకు రాదు అని నువ్వు నిశ్చయించుకుంటే ఎందుకు వస్తుందండి? రాదు కదా. ఏదైనా అంతే, మీ బుద్ధితో మీరు నిశ్చయించుకుంటే అదే గోల. కాబట్టి ఎందుకు విపరీతమైనవి ఎందుకండి నిర్ణయించుకోవటం? దానివల్ల మీకు నష్టం జరుగుతోందని కూడా తెలుసు కదా అనుభవంలో. కాబట్టి విపరీత బుద్ధి బ్రహ్మం ఎందు పెట్టుకున్నారనుకోండి, ఉన్నది బ్రహ్మమే అని మొండిగా ఉండండి. మూర్ఖంగా ఆచరణలో పెట్టండి. ఆనందమే వస్తుంది కదా ఇక్కడ పెడితే. వేరేగా పెడితే ఏమొస్తుంది? విడిపదాలుగా అవి సూచించే అర్థం, వాచ్యార్థం స్పష్టంగా ఉంటుంది. ఒక వాక్యంలో అవి వాడబడిన సందర్భానుసారంగా చూసినప్పుడు ఆ పదాలకున్న పరిమితమైన అర్థం కంటే ఎన్నో రెట్లు అధికమైన భావాన్ని తమలో ఇముడ్చుకుంటారు. మీ మాటల్లో కూడా లేవండి కదా. మీరు అది అంటారు కదా, నోటితో మెచ్చుకుని నెసుటితో వెక్కిరిస్తారు అని. ఇవన్నీ లేవు. బాహ్యంలో కూడా మీరు రకరకాలుగా ఉండవండి. మనసులో భావాలు అన్ని వ్యక్తపరుస్తారా? లోపల వేరే ఉండవండి. ఏవో రకరకాలుగా ఉంటాయి కదా. లేవని మీరు అనగలరా? కాబట్టి తత్వత్వంకి మీకు మామూలుగా మామూలు అర్థం చూసుకుంటే పరిమితం. అసలైంది గ్రహిస్తే, కాబట్టి ఇక్కడ ఏమి అగమ్య గోచరము లేదు, ఇంకోటి లేదు, ఏమీ లేదు. ఉన్నది ఏకత్వమే. ఏకత్వం ఎప్పుడు ఆనందాన్ని ఇస్తుంది. ఒక్కళ్ళు ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది కదా. ఏదో ఇష్టం వచ్చినట్టు ఉంటుంది, ఎంత ఆనందంగా అనిపిస్తుందో. బోర్ అనేది ఒట్టిగా అంటారు, ఏదో బాగుండదు కనుక. మిస్ యూ అంటారు, నిజంగా మిస్ అవుతారు. లక్ష్యార్థాన్ని గుర్తిస్తే మిస్ అవ్వరు. వాచ్యార్థంలో ఉంటుంది ఒట్టిగా. అది మాట వరుసగా అంటారు కదండి, నిజంగా ఏక్ నిరంజన్ అంటారు. లేకపోతే ఒకళ్ళు ఉన్నప్పుడు పరమానందంగా ఉంటుంది, ఒకళ్ళే ఒక పని చేసినప్పుడు హాయిగా ఉంటుంది. ఇక రెండో వాళ్ళు వచ్చారనుకోండి, గోల మొదలు. వీడికి లోపల ఇదిగానే ఉంటుంది, వాడికి లోపల ఎందుకు వచ్చాడ్రా వీడు బాబు, హాయిగా ఒక్కదాన్ని ఏదో చేసుకుంటే పని అయిపోలేదు. రెండోది ఎప్పుడు గోలే. కాబట్టి రెండోది జీవుడు అయ్యాడు. మొదటివాడు ఎప్పుడు బ్రహ్మమే. జీవుడు తర్వాత బ్రహ్మం కాదండి, ఫస్ట్ బ్రహ్మం. రెండో వాడు జీవుడు వచ్చాడు కాబట్టి గోల మొదలై. పిల్లలు చిన్నగా కల్పించుకున్నప్పుడు బానే ఉంది కదా, ఏదో పెట్టారు, వాడు నోరు మూసు తిన్నాడు. వాడు అభిప్రాయాలంటూ వాడిలో మొదలయ్యాయి. ఇక మీకు మొదలయ్యాయి. మొన్నటి వరకు నోరు ముసుగు పెట్టుకు తిన్నాడండి, ఇప్పుడు ఊరికే గోల ఎక్కువైంది. ఇదంటాడు, అదంటాడు, ఇది చేస్తే అదంటాడు, ఇక గోల. కాబట్టి బ్రహ్మం ఒక్కడే ఉన్నాడు. పుట్టినప్పుడు బానే ఉన్నారు, ఆనందంగానే ఉన్నారు, ఏ గోల లేదు. ఇక జీవుడు రెండో వాడు ప్రవేశించాడు. ఎన్ని గోలలండి, అసంఖ్యాకం, అనంతం. బ్రహ్మ అనంతమే, జీవుడి యొక్క భావాలు అనంతం. జీవుడు అనంతం కాదు. ఎందుకంటే జీవుడు పాపం ఒక్కడిగానే బయటకు వచ్చాడు, కానీ ఒక్కడిగా ఉన్నాడా? వాడు ఉండడు. వాడు ఉండడు, ఇంకోడు ఉండనివ్వడు. ఇక మొదలే. కాబట్టి బ్రహ్మం ఎప్పుడు ఒక్కడే, వాడే మొదటివాడు. కాబట్టి ఏమండి, నేనే జీవుణ్ణి కదా, ఇప్పుడు నేను ఏదో ప్రయత్నం చేయాలి కాదు, నువ్వు అసలు బ్రహ్మమేరా అన్నారు. అస్మి అనే అన్నారు. అసి అస్మి రెండిటికి కూడా ఉన్నావు నువ్వు, డౌట్ ఏం లేదు నీకు. ఈ తెచ్చుకున్నదేదో అది తీసేయి. మీది కాని వస్తువు మీది అవతల పారేస్తే సంతోషంగా ఎన్నొచ్చి అది నా వస్తువు అని అన్నాడు అనుకోండి, సరే తీసుకోపో, అయితే పో అవతల. కాబట్టి లక్ష్యార్థాన్ని గుర్తిస్తే ఏ గొడవ లేదు. అసలైన అర్థం గ్రహిస్తే ఏమన్నా ఉందా? ఏమీ లేదు, ప్రశాంతంగా ఉండొచ్చు. స్పష్టంగా తెలిసిన అర్థాలతో తత్వము పదాల ద్వారా జీవాత్మ పరమాత్మలను ఒప్పుకుంటే అవి వేరువేరుగా నిజమనుకునే విపరీతమైన ఆ అజ్ఞాన ఆవరణలోంచి ఈజీగా బయటకు రావచ్చు. మీకు స్పష్టంగానే అర్థమైంది కదా. అర్థమైన తర్వాత కూడా జీవుడు నేను అంటే దాని బదులు ఆత్మ నేను అని హాయిగా ఉండొచ్చు కదా. అప్పుడు సాధకులు హాయిగా ఉంటారు, సాధన ముందుకు వెళ్తుంది. ఏమండి, విన్నప్పుడును అలా కొన్ని నిర్ణయించుకున్నారు అనుకోండి, అప్పుడు కొన్నాళ్ళకి జీవుడనే అని నిశ్చయం కలిగిపోతుంది. దానికి పెద్ద నిశ్చయం కలగడానికి ఏమన్నా కావాలా? ఇన్నాళ్ళు అనుభవించింది సరిపోలేదు.
అక్కడ జీవుడిగా అనుభవించకపోతే ఏమన్నా బ్రహ్మగా పొందావా? డౌట్ లేకుండా జీవుడిగానే కదా అనుభవించాం. ఇప్పుడు పరమాద్భుతాన్ని చూపించి ఒరే కాదురా, అపరిమితమైన వాడివిరా, బ్రహ్మానందాన్ని పొందవచ్చు, ఆ కెపాసిటీ నీలో ఉందన్నది మీకు ఇప్పుడు అర్థమైంది కదా. చెప్పబడటం లేదు, కేవలం ప్రాక్టికల్ గా కూడా మీకు లభించింది కదా. లభించలేదా? లభించాక కూడా మరి సంస్కారాన్ని ఏం చేయాలండి పాపం అవతల వారు. కాబట్టి ఎప్పుడైతే గ్రహిస్తారో మనసు శాంతించేస్తుంది. బాహ్యంలో కూడా అంతే కదా. కోరికనో ఏదో కోరిక తీరినప్పుడు శాంతి కాసేపు, మీరు కావాల్సింది మీకు లభించినప్పుడు కూడా శాంతే కదా. కాబట్టి తెలిసిన అర్థాలు మాత్రమే చాలే నాకు, ఇంతకంటే తత్ అంటే అది అన్నారు కదండి, ఏదైతే ఉందో అది అన్నారు కదా, ఓకే అది నేను అంటున్నాను అంతే కదా అని అనుకుని అక్కడికి ఆగిపోతే లక్ష్యార్థం తెలుసుకోవాలి. రెండు ఒకటే అంటే ఆ తత్తు ఏదైతే నేను అంటున్నా ఈ రెండు ఒకటే అని తెలుసుకుని ఆనందంగా అయితే మీరు నిశ్చయ బుద్ధి కలగగలరు. లేదా నిశ్చయ బుద్ధి ఎలా కలుగుతుందండి? అవకాశం ఉందా? కాబట్టి తత్వమసి సూక్ష్మార్థాన్ని గ్రహించినప్పుడు అఖండము ఏకరసమైన ఆనందాన్ని అది సూచిస్తోంది అనేది తెలుసు. బుద్ధి నిశ్చయమైనప్పుడు కదండి అందులో ఉన్న ఇది తెలుస్తుంది. బుద్ధి నిశ్చయం లేకపోతే పూర్తి చేసుకోవడం లక్ష్యం కాదు కదా. ఏమన్నా జీవ లక్షణాలు ఉంటాయి. జీవుడికి కదండి సందేహాలు, మేము జీవులం కాదు. సంతోషం, స్థిరంగా ఉండండి అందులో. సందేహాలు మీరు అడగాలని నేనేం కోరుకోను. సందేహాల సంగతి వదిలేసి మీరు స్థిరంగా ఉండటమే కావాల్సింది. అడిగినా సంతోషమే, అడగలేదని దిగులేం లేదు. శుభం భూయాలు. శివాయ గురవే నమః. 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 తత్వమసి వాక్యం సూచించే అర్థం సంసర్గం వలన గాని విశిష్ట విధానం వలన గాని బోధపడదు. అఖండము ఏకరసమైన ఆనందాన్నే ఈ వాక్యం సూచిస్తోందని గ్రహించి ఆచరణలో పెట్టిన వాళ్ళకి అది ఏదో దాన్ని మననం చేయటం వలనో లేకపోతే దానికి ఇంకోటి ఏదన్నా చెప్పుకోవటం వలనో ఏంటంటేనన్నా ఇది ప్రపంచం. మనము కొన్ని ధర్మాలు ఉన్నాయి, పాటించక తప్పదు. ఇక్కడ ధైర్యం ఏమిటి? గురువుది శరీరమే, ఉపాధే, కాబట్టి అది ఒక చోట ఉన్నట్టుగానే అనిపిస్తుంది. కానీ ఈ ఉపాధిని మీరు మీ సమక్షంలో పొందలేకపోతున్నారా? పొందుతారు, అందులో ఏం సందేహం లేదు. ఇక్కడ ఉపాధి ఇక్కడే ఉంటుంది, కానీ మీ దగ్గరకు కూడా వస్తుందా రాదా? కాబట్టి ఒక వాక్యాన్ని అర్థం చేసుకోవాలి అంటే మనం అన్ని పదాల అర్థాలు తెలిసినప్పుడు ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే వాక్యం కూడా మనకు అర్థమవుతుంది కదా. లేదు అనుకో, పదాల అర్థమే తెలియపోతే వాక్యం ఎలా అర్థం అవుతుంది? అయితే మిమ్మల్ని ఎందుకు అడగద్దన్నానంటే ఆ పదాల అర్థాలన్నీ మీకు మీ యొక్క అర్థమైన భాషలో నేను చెప్పేస్తున్నా కాబట్టి. ఎందుకంటే ఆ పదాలతో మీకు ఏమి అవసరం ఏమీ లేదు కదా. మీరేం పరీక్ష రాయాలా, మీరు చదవక్కర్లేదు, పరీక్ష రాయక్కర్లేదు. కాబట్టి పదాల మీద ధ్యాస పెట్టద్దని చెప్పాను. నాకు తెలిస్తే చాలు కదా, చెప్పేవాడికి తెలిస్తే చాలు. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే వేరే దాని మీదకి వెళ్తుందో శ్రద్ధ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది, వినలేరు అప్పుడు. అదేమిటి ఆ కొత్త పదం ఏదో ఉంది, అదే అదే అనిపిస్తుంది. ఇప్పుడు ఏదైనా కొత్తగా కదిలితే పక్కకి తిరగరు, అటు ఇటు కళ్ళు టకటక ఏంటి అని. అలాగే ఇది కూడా అంతే. కాబట్టి పదాలు ముఖ్యమా మీకు? కాదు, పదముల యొక్క అర్థం ముఖ్యం. అది మళ్ళీ మామూలు వాచ్యార్థం కాదు, అంటే మీకు వినపడే అర్థము కాదు, దాని యొక్క మూలార్థం అంటే సూక్ష్మమైన అర్థం ఏదో అది అది గ్రహింపుకు వచ్చేసింది కదా. ఇప్పుడు తత్వమసి అన్న, అహం బ్రహ్మాస్మి అన్న, ప్రజ్ఞానం ఏదైనా సరే మూలం ఏమిటి? ఉన్నది అదే.
వేరేది ఏదీ లేదు, ఉన్నది అదే. అందులో నిశ్చలంగా ఉండడానికి దోహదం చేసేదే గురువులైనా బోధైనా. వేరేగా ఉందా బోధ? వేరే. అందుకనే శ్రవణ మనన నిధిధ్యాసనం అంటే మనము ఏ దారిలో ప్రయాణిస్తున్నామో అందులోంచి పక్కకు వెళ్లకుండా ఉండటానికి ఇవన్నీ మీకు హెల్ప్ చేస్తాయి. మీరు ఇప్పుడు ఏవేవైతే పారాయణలు చేస్తున్నారో లేకపోతే అర్థాలు చదువుకుంటున్నారు, ఇవన్నీ దేనికోసం? అవన్నీ చేయాల్సిన అవసరం ఉందా లేదా అంటే నిజం పడితే అక్కర్లేదు, కానీ మీరు దారి తప్పుతున్నారన్న సంగతి మీకు అర్థమైంది కదా. ఆ దారి తప్పకుండా ఉండటం కోసమే ఇవన్నీ కూడా. రోడ్డు మీద లైట్లు ఎందుకండి? మీకు క్షేమంగా మీరు వెళ్ళాలని రోడ్డు మీద లైట్లు పెడతారు. ఇంట్లో కూడా లైట్లు అందుకే కదా. అంటే ఒక కాంతి దేనికి అదే. కాబట్టి అలాగే ఈ అద్వైతంలో మీరు ఎక్కడ ఎందుకంటే చాలా తొందరగా ఈ జీవ లక్షణం మీలోంచి బయటకు వస్తుంది. జీవుడు అనేవాడు ఉన్నాడు మొదటి నుంచి. వాడు ఏం చేస్తాడు? ఎంతసేపు నేను నాది ఇలాంటి వాటితో తిరుగుతుంటాడు. అంత తొందరగా బ్రహ్మాన్ని వీడు ఒప్పుకోడు. ఇష్టమే, కానీ ఏదో తెలియదు. ఇప్పుడు తను అంది కదా, ఆ ఫ్రస్ట్రేషన్, అటు ఇంట్లో పిల్లల గోల, వాళ్ళని కంట్రోల్ చేయలేని ఒక ఇది, ఫైనాన్షియల్ అనండి లేకపోతే జాబ్ అనండి, ఇవన్నీ ప్రవచనాలు అంటే ఇప్పుడు గురువు అంటే ఇష్టం లేదు, గురువు చెప్పేది అయిష్టం కాదు, ఇది కూడా ఉంది. ఇది ఒక్కొక్కసారి తట్టుకోలేనుగా ఉన్నప్పుడు దీని పట్ల మనకి కొంత అదేం పెద్ద దాని గురించి మనం బాధపడక్కర్లేదు. ఎప్పుడు బాధపడాలి నువ్వు? వీటి గురించి దీన్ని వదిలేస్తే బాధపడాలి. ఏది అసలైనదో దాన్ని నువ్వు వదిలేసే పరిస్థితి ఏర్పడినప్పుడు నువ్వు భయపడి అలర్ట్ అవ్వాలి. అప్పటి వరకు ఇవన్నీ ఇలా అటు ఇటు ఆటుపోట్లు ఉంటాయి. పడవ ఇలా ఇలా అనలేదు, ఫ్లైట్ ఇల్లు ఇల్లు అవ్వదండి. మళ్ళీ బ్యాలెన్స్డ్ గా వెళ్తుంది కదా. ఇలా ఇలా అంటుందని దూకేస్తారా? దూకరు కదా నాన్న. అలాగే అవి సహజం అవి, ఇవన్నీ కూడా. కాబట్టి వీటికి ఇంపార్టెన్స్ ఇస్తే నువ్వు ఇక్కడే ఉండిపోయేదాన్ని. అదే అసలైన ఈ యొక్క సత్సంగానికి అటెండ్ అవుతావా? ఏవో కారణాలు చెప్పుకుంటావు, లేదు వెళ్ళిపోతానంటావు, లేదా లేటుగా వస్తా అంటావు, రకరకాలు. బ్యాలెన్స్ చేసినప్పుడు నీకు ఇక్కడికి రాగానే ఆటోమేటిక్ గా ఇక్కడికే రావాలన్న ఆకాంక్ష కలిగింది కదా. లేకపోతే సమర్థింపులు చెప్పొచ్చు, 4 రోజులు వరంగల్లో ఉండొస్తానంటే అనొచ్చు, ఒక రీజన్ కల్పించబడింది. కానీ మనస్సు ఎక్కడికి తేలుతోంది? అంటే ఇష్టమే, అయిష్టమేమీ లేదు. ఇవి సహజము. దీనిని మనం గుర్తించక్కర్లేదు. గుర్తించలేదు కాబట్టి మళ్ళీ ఇక్కడ స్థిరంగా ఉండగలిగాం. మళ్ళీ మనసులో ఆ మార్పు కలిగింది, లేదా మార్పు కలుగుతుందా? ఏదో ఒక వంక పెట్టుకు వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఆర్ద్రత ఏం తప్పులేదు, ఆర్ద్రత ఉంటుంది. అది ఒక్కొక్కసారి మనకి కంట్రోల్ చేసుకోవాలన్నట్టు అనిపిస్తుంది. తప్పకుండా ఆ బ్రహ్మం దాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి అర్థం చేసుకోవాలి. పదాలు అర్థమైపోతే వాక్యం చాలా ఈజీగా అర్థమవుతుంది. సందర్భం కూడా తెలిసిందనుకోండి ఇంకా బాగా అర్థమవుతుంది. ప్రతి పదానికి ఒక్కొక్కసారి కొన్ని పదాలకి సందర్భానుసారంగా అర్థం మారుతుంది. ఎప్పుడు ఒకే రకంగా ఉంటుందా? ఉండదు. సందర్భానుసారం ఒక్కొక్కసారి అది మారుతూ ఉంటుంది. మనస్సుకు అత్యంత ఆహ్లాదం కలిగించే దృశ్యాలు అంటే ఓ తోటకెళ్ళినప్పుడు ఎప్పుడో అవి ఒక ఆనందాన్నే కలిగిస్తాయి. ఎంతసేపు కలిగిస్తాయండి? మీరు ఉన్నంతసేపు కూడా కలిగించదు. అంటే దాంతో ఒక సంసర్గం, ఒక సంధానం ఏర్పడింది. అప్పుడు మాత్రమే ఉంటుంది. అది ఎక్కువ అయిపోతుందా? అదేం ఉండదు అంతసేపు. ఎక్కువసేపు ఉంటే మీకు ఆనందాన్ని ఇస్తుందా? ఇక జాలే చూసింది పోదాం పదండి అంట. అంటే బాహ్యమైనవన్నీ ఇంతే. బంధాలు కావచ్చు, ఇంకోటి ఇప్పుడు అన్నట్టుగా బంధాల పట్ల రావట్లేదంటే బంధాలే అంత. అలాని వాళ్ళు ఏదో చెడ్డవాళ్ళు అనట్లేదు. వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, మీరు చెడ్డవాళ్ళు కాదు. ఇది అంతే, బాహ్యం నశించేది. ఏ అభిప్రాయం ఎప్పుడు స్థిరంగా ఉండదు కాక ఉండదు, ఎప్పుడు మారుతూనే ఉంటుంది. కానీ ఈ అద్వైత అనుబంధం అనేది అది అలౌకికం. ఈ లోకానికి సంబంధించింది కదా. అలౌకికం అంటే వేరే కాదు, పారమార్థికం. అందువల్ల అది అలా ఉంటుంది. ఆ ఆర్ద్రత ఉండాలి. లేకపోతే మీలో అందరి పట్ల సమభావమో ఇంకో భావమో అసలు ఎలా వస్తుందండి?
కదా. ఆర్ద్రత ఉంటుంది. స్థిరత్వం పొందితే కంట్రోల్ చేసుకోగలుగుతాం. అప్పుడు లేదు అనడానికి లేదు, కానీ నేను దాన్ని కంట్రోల్ చేసుకోగలను. అనిపిస్తుంది పిల్లలు వెళ్ళిపోతే తల్లికి కూడా అనిపిస్తుంది, గురువులకు కూడా ఉంటుంది. కానీ గురువులు స్థితి పొందారు కాబట్టి దాన్ని ఇక గురువు కూడా ప్రదర్శిస్తే ఇక్కడ సముద్రం ఏర్పడుతుంది కదా. స్థితిలో ఉంటారు కాబట్టి మీకు ధైర్యం చెప్తా. అందుకే చెప్పింది మీరు ధైర్యం చెప్పాలి తప్ప పిల్లలతో పాటు మీరు కూడా బోరమంటే. వాడికి కష్టం వచ్చింది, తల్లిగా మీ దగ్గరకు వచ్చాడు. వచ్చినప్పుడు వాడికి మీరు ధైర్యం చెప్పాలి, ఎలాంటిదైనా సరే. వాడి కాలు ఇరిగిందన్నా ఇంకోటన్నా కూడా వాడికి మీరు ధైర్యమే చెప్పాలి తప్ప ఎలా నడుస్తావురా రేపటి నుంచి అనకూడదు. నేనున్నాను కదరా నీకు అనాలి. గురువులు కూడా అలాగే ధైర్యం చెప్తారా? లేకపోతే ధైర్యం చెప్తారు కాబట్టి కదండి గురువు అంటే మీకు ఒక ధీమా ఉంటుంది. ధైర్యం చెప్పకపోతే మీతో పాటు గురువు అయ్యో పాపం ఎన్ని అనుభవిస్తున్నారు కదా మీకు. ధైర్యం ధైర్యం. కాబట్టి తత్వమసి మహావాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే సామాన్య అర్థాలు సామాన్యంగా వాడేవి కుదరదు, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. మీకు అర్థమయ్యే భాషలో చెప్పబడుతోంది, అందులో సందేహం లేదు. అలానే మామూలు పదాలు వాడతారా వాటికి? అలా వాడలేదు కదా. మరి అంటే అసలు ఏమాత్రం కూడా దానికి ఇది లేని ఉదాహరణలు వాడబడతాయా? వాడబడవు. ఉదాహరణలు కూడా ఉన్నతమైనవే కదా. అవును. శుద్ధిలో రజతం, పాము కూడా శ్రేష్టమైందే కాదా. శివుడు మెళ్ళ ఉంటుంది. అవుతారండి, శివుడు మెళ్ళ కదా ఉంది, ఆయన ఆభరణంగా ధరించాడు. కాబట్టి మనం ఏమి అంటే ఉన్నతమైన దానికి ఉన్నతమైన అర్థాలే తీసుకున్నారు. నీళ్లు లేకుండా నీళ్లున్నది, ఎండమావి, ఇవన్నీ కూడా ఉన్నతమైనవే కదా. ఎక్కడంటే అక్కడ మీకు కనపడుతుంది అలాగా. రోడ్డు మీద కనపడింది, ఇంట్లో కనపడుతుందండి నీళ్లు? అదేదో వేరే ఫ్లోరింగ్ అంటే అనిపించవచ్చు కాక కనపడదు, అంతేగాని అనిపించడం అనేది చాలా రేర్ కదా. అదే హైవేలో పోయినప్పుడు అప్పుడప్పుడు అనిపించదు. హైవే, దాని పేరే హైవే. అందుకని ఆర్ద్రత అంటే అదే దోషం. మంచిదే, మరక మంచిదే కదా. కానీ మంచిది, ఏం పర్వాలేదు, దిగులు పడక్కర్. దాన్ని ఎప్పుడైతే ఇందులో స్థిరత్వం వచ్చేస్తుందో అది కూడా స్థిరత్వం. పెళ్ళై పిల్లలు వెళ్ళిపోయిన మొదటిసారి ఏడుస్తారని ప్రతిసారి ఏడుస్తారు. అప్పగింతలప్పుడు ఏడుస్తారు, తర్వాత ఏడుస్తుంది ఆడపిల్ల. అక్కడ ఏదో ఆ సీన్ అలా అయిపోతుంది. లేకపోతే ఏదో పెద్దవాళ్ళు ఏదో రకరకాల ప్రతిసారి ఏడుస్తుంది వెళ్ళేటప్పుడు ఏమాడు. అంటే మీకు ఎప్పుడైతే స్థిరత్వం లభిస్తుందో అప్పుడు ఆనందంగా ఉండు, మా గురువు మా దగ్గరే ఉన్నారన్న ధైర్యం వచ్చేస్తుంది. అప్పుడు గురుగారు మేము ఎప్పుడంటే అప్పుడు వచ్చేస్తామండి, డిమాండ్ చేయట్లేదు కదా. ఆత్మ సాక్షాత్కారాన్ని స్వానుభవంగా సాధించిన మహాత్ములంతా కూడా ఏకగ్రీవంగా జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని చెప్తారు. వాళ్ళు ఒప్పుకునేది స్వానుభవం పొందిన తర్వాత ఒప్పుకోవటం అని కాదు, వాళ్ళు అదే చెప్తారు. వేరేగా ఎలా చెప్తారు? స్వ అనుభవం పొందారు. అనుభవం పొందినప్పుడు గట్టిగా చెప్తావా చెప్పవా? అందులో మార్పులు ఉంటాయా? ఎవడో బుర్ర తింటే అవును కాదేమో అని డౌట్ వస్తుంది. వాడిని బుర్ర తినకుండా ఉంటే మీ అనుభవం మీకు. అందులో ఈ అద్వైతం అనేది అంటే ఈ యొక్క స్వ అనుభవం, తత్వమసి అనేదాన్ని ఎవడెన్ని చెప్పినా మీరు ఆ అనుభూతిని మర్చిపోలేరు. కాదు అనే అనుమానం కూడా రాదు మీకు, ఎందుకంటే అది మీరు పొందారు. అందుకని వేరేవి చదవద్దని ఎందుకు చెప్తాను. వాడు ఏదో టాటా అంటాడు, అలాగా ఇలాగా చేస్తేనే వస్తుంది అంటాడు, ఇన్ని ధ్యానాలు చేయాలంటాడు, ఇన్ని రోజులు అంటాడు. అవసరమైందా? మీరు ఏం ధ్యానాలు చేశారు? మనసులో నిశ్చయించుకున్నారు అంతే కదా. కాబట్టి ఎందుకంటే అవన్నీ చదవటం అయ్యో నేను చేయలేదే అంటే ఉన్నది పోతుంది, ఉన్నది పోగొట్టుకుంటారు ఎవడన్నా. అదేదో అంటుంది కదా, మబ్బుల్లో నీరు చూసి ముంత వలకపోసుకోక. వర్షం వస్తుందని నీళ్ళని పారపోసుకుంటే అదే ట్యాప్ వస్తుందని చెప్పి ఇప్పుడు చూడండి ఇదో గోల. మున్సిపల్ ట్యాప్ వచ్చేస్తుందేమో అనుకుని అన్ని ఖాళీ చేస్తే రాకపోతే గోల గోల అయిపోదు.
అందుకని వచ్చే వరకు ఎవరు పారిపోయట్లేదు ఈ మధ్య. వచ్చాక పారబోసుకుంటారు. పారబోసుకుంటా అంటే ఏదో చేస్తారు. వచ్చి ఇది అని అడిగితే అది చేయమని చెప్పొచ్చా వద్దని చెప్పవచ్చు. మీ ఇప్పుడు బాహ్యమైందే కదా వాళ్ళు అడిగేది. బాహ్యమైంది అయినప్పుడు అది ధర్మమా కాదా అనేది మీకు తెలుసు. మీ అనుభవం వల్ల ఏది మంచో ఏది చెడో మీకు తెలుసు. చెప్పండి. చెప్పిన తర్వాత ఇక మళ్ళీ ఫాలో అప్ ఉండకూడదు. అవును, చేసుకోమనండి. అంటే ఇప్పుడు మీకు అందులో అనుభవం ఉంటే చెప్పాలి. మంత్రం అనుకోండి, మీకు అనుభవం లేదు కదా, లేనప్పుడు నాకు తెలియదండి అని చక్కగా చెప్పచ్చు. పూజ అనుకోండి, ఏమోనండి నేను చేసింది అయితే ఇదే, అది మీ ఇష్టం అనొచ్చు. అంటే మీకు తెలిసింది చెప్పడంలో, అడిగినప్పుడు చెప్పడంలో దోషం లేదు. కానీ అది ధర్మమేనా కాదా అనేది చూసుకోండి. తర్వాత వాళ్ళు పాటిస్తున్నారా లేదా అనేది మనకు అనవసరం. చెప్పడం వరకే మన ధర్మం. తెలిసింది తెలియంది ఊరుకుంటాం. నేను చెప్తాను పూజలు చేసుకోమని. వాళ్ళు వచ్చి అడిగారు, కష్టాలు ఉన్నాయి అన్నారు. వాడప్పుడు బ్రహ్మంది చేయమంటే వాడు చేయడు, వాడికి తృప్తి ఉండదు. అందుకని ఫస్ట్ వాడిని ఏమడుగుతాను, మీ ఇంటి దైవం ఏమిటి, నీకు ఎవరిష్టం? వేరే దేవుళ్ళు చెప్పినప్పుడు అది చేయకండి అని చెప్తాను. ఎందుకంటే శంకరులు వేదంలో లేని దేవతల్ని పూజించొద్దన్నారు. సద్గురువులు వేరు, గురువులు వేరు. నీ ఒక రూపాన్ని గురువు అని భావించి పూజించటం వేరు, సద్గురువు వేరు. ఒక శంకరులు, ఒక రమణులు, ఒక పెరియవారు, వీళ్ళని అనుకోండి. కానీ ఏదైతే అంటే ఈ అద్వైతాన్ని బోధించని గురువులను పూజించటం కూడదనే కదా శంకరుల భాష్యంలో మీరు చదువు. అంటే మనం చాలా సార్లు చెప్పుకున్నాం, మీరందరూ చెప్తున్నారు, మీరందరూ కూడా రికార్డింగ్లు చేస్తున్నారు కదా శంకరుల బోల్డ్ అని. అందులో ఎక్కడైనా అది చెప్పబడిందా? లేదు. అది వ్యర్థం అన్నమాట. సమయాన్ని వృధా చేసుకో. కాబట్టి వాటిని మానుకోవడంలో దోషం ఏం లేదు. వాటి కోసం ఇప్పుడు మళ్ళీ పరుగులు ఎత్తక్కర్లా. మీకు తెలియబడింది, తెలిసిన తర్వాత అసలు క్షేత్రాలకే వెళ్ళక్కర్లేదు అన్నాడు ఆయన. గుడికి వెళ్ళాడు ఎక్కడికన్నా. ఆ మాతృభూమి అది కూడా వాళ్ళెవరో కట్టుకుంటామని కట్టుకున్నారు. నిజంగా అందరు అద్వైతంలో ఉన్న వాళ్ళైతే గుడి కడతారా? ఆయన దేనికి ఏం మాట్లాడలేదు కాబట్టి ఒప్పుకున్నాడు. అలానే ఆయన పోయి రోజు పూజలు చేశాడు అక్కడ. ఆయన చేసినట్టు ఎక్కడన్నా చెప్పారండి? ఎక్కడా లేదు. ఆ గుడికి బయట ఆవరణలో ఆయన విగ్రహం పెట్టారు తప్ప లోపల పెట్టారా? లేదు. ఆ సమాధికి పూజ ఉంది తప్ప వేరే దానికి లేదు. కాబట్టి దోషం ఏమీ లేదు. కానీ సద్గురువులు అంటే ఎవరో తెలుసుకోవాలి. ఆ గురు రూపాలే, వేరే గురు రూపాలను ఆరాధించమని ఎక్కడా చెప్పబడలేదు. అది వృధానే. అందులోంచి ఎన్నో బయటకు వస్తూ ఉన్నాయి కదా ఇప్పుడు, వింటలేదు. అది కూడా మీరు చూసుకోవచ్చు. నిజంగా వాళ్ళని ఆరాధించిన వాళ్ళు బాగుపడ్డారా, ఏమైంది? కొంత వాళ్ళ జీవితాలను చూస్తే మనకు అర్థమైపోతుంది దైవాన్ని ఆరాధించిన వాళ్ళు ఎలా ఉంటున్నారు, అది వేరే. కాబట్టి ఇక్కడ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం. మీ ధర్మంగా మీకు తెలిసింది చెప్పడంలో దోషం లేదు. తెలియంది చెప్పకండి, తెలిసింది చెప్పి వాళ్ళు చేశారా లేదా మనకు అనవసరం. చెప్పేయటం, ఊరుకోవటం. అది ఎవరైనా, ఏ బంధమైనా. మామూలుగా కూడా చెప్పాను, వాడు వినలేదు, మరి ఎవడేం చేస్తాడు దానికి అనలేదు, అలా వదిలేయటమే. అప్పుడు మీరు ప్రశాంతంగా ఉంటారు. వారు సూచించే ఈ తాదాత్మ్యతా భావం సర్వనామరూపాల యొక్క ఏకత్వాన్ని ప్రతిపాదిస్తోంది. బ్రహ్మత్వాన్ని, అద్వైతాన్ని రూఢీ చేస్తోంది. ఈ అర్థమే మహర్షులు ప్రతిపాదించి బోధించే మహావాక్యాలన్నిటికీ అన్వయించవచ్చు. కాబట్టి అన్ని మహావాక్యాల అర్థం ఒకటే ఉంటుంది కదా, ఉన్నదే పరబ్రహ్మమే అని ఉంటుందా, మళ్ళీ వేరే మారుతుందా? మహాత్ములు ఎప్పుడు కూడా అంటే వాళ్ళ స్వానుభవం ఏదో అదే చెప్తారు తప్ప వేరే వేరే చెప్తారు. ఎందుకంటే మహాత్ముల అందరి స్వానుభవం ఒకటే. అద్వైతంలో అందరి అనుభవాలు ఒకటే, అందుకని వాళ్ళందరూ ఒకటే చెప్తారు. బాహ్యంలో అందరి అనుభవాలు ఒకలాగా ఉన్నాయా? అలా ఉండవు. ఏదైనా తీసుకోండి, ఒక స్వీట్ తీసుకున్నా సరే,
అంటే మీరు తినేదైనా ధరించేదైనా ఏదైనా సరే జీవకో రుచి పుర్రెకో బుద్ధి అనలేదు, అలానే ఉంటుంది. ఒక స్వీట్ ఒకే విధంగా అందరికి మహదానందాన్ని కలిగిస్తుందా? అదే స్వీట్ కానీ అందరికి ఒకలాగా ఉండదు, రకరకాల అభిప్రాయాలు వస్తాయి. కానీ అద్వైత అనుభవం అందరిది ఒకటే అనుభవం, ఎందుకంటే అది ఒకటే ఉంది. ఆ అనుభవం అదే మహత ఆనందాన్ని ఇస్తుంది అందరికి. అది ఎవరు పొందారో వాళ్ళందరికీ ఆ మహతానందాన్ని ఇస్తుంది, స్థిరత్వాన్ని ఇచ్చి తీర్చుంది. అందరూ మీరు ఇప్పుడు కొంత కొంత ఆనందాన్ని ఎలా అనుభవిస్తున్నారండి? ఎంతో బాగుందండి అని మీరు అంటే అందరూ అదే అంటారు కదా. నిజంగా అంత బాగుందా? స్వీట్లకైతే కాదండి, అప్పుడు అక్కడ తిన్నప్పుడు బాగుంది కానీ మళ్ళా వెళ్ళి తిన్నప్పుడు బాగాలేదండి. ఇలా రకరకాల అభిప్రాయాలు బాహ్యంలో, వస్త్రాలైనా అంతే, ఏదైనా అంతే, ఒక వస్తువు అయినా అంతే, అవి మారిపోతూనే ఉంటాయి. ఎందుకంటే వాటి లక్షణమే అది, నశించే లక్షణం దానికి ఉన్నది కాబట్టి. కానీ అద్వైతం అంటే ఆ యొక్క ఉన్నది బ్రహ్మమే అనే ఏకత్వం అనేది ఎప్పుడు ఒకటే. స్వీట్లన్నీ ఒకటే కానీ రుచి ఉందా ఒక రకంగా? లేదు. బెల్లం పానకమును పంచదార పాకం ఒకలాగా ఉందండి, రెండు తీపేగా. ఆ బెల్లం పానకం కూడా మీరు ఎక్కువ వేస్తే ఒక రకం, తక్కువ వేస్తే ఒక రకం, మిరియాలు వేస్తే ఒక రకం. ఎన్ని మార్పులు ఉన్నాయి. అదే పంచదారతో లడ్డు చేస్తారు, కొబ్బరిలో చేస్తారు, అన్ని మారట్లా. ఇంగ్రీడియంట్స్ అంటున్నారు కానీ మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే ఇది స్వీటే కదా. మీకు బయటకు వచ్చేది స్వీట్నెస్ కదా, కానీ మారలా. ఇక్కడ కూడా మీరు ఆచరించే విధానాలు భిన్నంగా ఉంటే ఉండవచ్చు గాక, నామస్మరణ ఉండొచ్చు, దీక్షలు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, కానీ పొందే ఆనందం ఇందులో అసలు వేరేగా లేనే లేదు. ఆ ఒక్కటి కాబట్టి గురువులు ఘంటాపదంగా పొంది తీరుతావురా, ఎంతో సులభంరా, నేను పొందాను కదా, నాకు లేని సంసారం మీకు అందరికీ ఉంది కదా. అనుభవించేవంటే నువ్వు దాన్ని గుర్తించిన విధానాన్ని బట్టి ఎక్కువ తక్కువలు ఉంటాయి, అంతే కదా. లేకపోతే కష్టం అందరిది ఒకటే, నీ దాంట్లో నీ భాషలో అది నువ్వు ఎక్కువ అనొచ్చు. వాడు ఇదేముందండి అంటారు. ఇప్పుడు నీ కష్టం డాక్టర్ చెప్తే ఆయన ఏమంటాడు? అది దాందే ఉందమ్మా, అలాగే అంతే, కష్టమైన అంతే. మీరు నాకు తలనొప్పిగా ఉందంటే ఆ తలనొప్పి కూడా ఓవరాక్షన్ చేస్తారే అని కదా. అనుభవించేవాడిని అంటే నీకేం తెలుసు నా తలనొప్పి సంగతి అంటాడు. భిన్న భిన్నం అన్ని అంతే, అన్ని ఏది కూడా అందరికి ఒకేలాగా ఉంటుంది అని అనడానికే లేదు అసలు. ఏదో బై ఛాన్స్ ఒట్టిగా పై పైకి అంటే అనవచ్చు గాక, కానీ అద్వైత అనుభూతి, ఆ మహత్తానందం అనేది అందరికి అదే. నువ్వు ఏ మార్గంలోనే అక్కడికి రా, నువ్వు పొందేది అదే. నేను మాటల్లో చెప్పలేనండి అంటావు, మళ్ళీ అదే పొందాలంటావు, అందులో ఏమి మార్పు ఉండదు. ఎప్పుడైనా ఆనందంలో మార్పు కనిపించిందా? వదిలేస్తే ఆనందం అన్నప్పుడు వదిలేసిన వాటికి ఆనందం లభించింది కదా. అంతేగాని ఇది ఇంత వదిలేస్తే అది అంత వదిలేస్తాను, వదిలేసేయాలి పూర్తిగా అని చెప్పాడు. వదిలేసి మళ్ళీ పట్టుకుంటే అదేదో వేసుకుని గ్లౌస్ వేసుకుని నిప్పు పుట్టుకుంటే కాలదు. ఆహా కాలేదు కదా అని తీసేస్తారా? గ్లౌస్ తీసి ముట్టుకుంటారా? కాబట్టి మహాత్ములంతా ఏకగ్రీవంగా అంటే అందరి స్వానుభవం ఒకటే ఉంటుంది, అద్వయం కాబట్టి. దానికి రెండవది లేదు, దానిని మించింది లేదు, అదే అసలైనది. దాన్ని మించి ఎవరెస్ట్ శిఖరం, దానికి మించిన శిఖరం లేదు కాబట్టి దాన్ని ఎవరెస్ట్ శిఖరం అన్నారు. అక్కడికి వెళ్ళి ఇంకా ఎక్కుతా అంటే ఇంకా లేదురా బాబు అంతే. అలా భిన్న భిన్న అభిప్రాయం బయట అన్ని అలా. కానీ ఇక్కడ ఆనందం పొంది తీరుతారు, కేవలం మీరు ఆ స్థిరత్వం, కృత నిశ్చయం అన్నారు. అది కృత నిశ్చయం అంటూ కూడా లేదు అసలు. బోధలో ఒక పదాలు వాడతాం కాబట్టి కృత నిశ్చయం అంటాం. నువ్వు అలా ఉండిపో, ఎవరన్నారు? నీ మానాన నీకు వచ్చే పనులు చేసుకుంటుంటే వెళ్ళిపో. దుఃఖం వచ్చింది, కాసేపు దుఃఖపడదాం, ఏం పోయింది, నష్టమేముంది? నేను ఈ దుఃఖం గురించి చెప్పట్లేదు, బాహ్య దుఃఖాల గురించి. అలా రకరకాలు కదా. ఎలా వచ్చిందో దాన్ని అలా యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళండి, చూడండి మీకే తెలుస్తుంది. ఇలాగా అలాగా అంటేనే మనకి బాధ. ఏది ఎలా ఉందో అలా యాక్సెప్ట్ చేసే, అలా చేసే కెపాసిటీ మీకు ఉంది కాబట్టే కదా మీకు ఇంత బోధ చేయటం, లేకపోతే ఎందుకండి నేను కదా. కాబట్టి అర్హతని క్రమంగా పెంచుకుంటున్నారు, అందులో సందేహం లేదు. కానీ ఇంకా క్రమం ఉందా? ఇంత బోధ అయ్యాక నెమ్మదిగా వేస్తామంటే అడుగులు చిట్టడుగులు అంటే
వాడు నడకొచ్చాక పరిగెడతాడా ఇంకా అడుగులు వేస్తాడా? రే నడవరా అంటే ఇప్పుడు నడుస్తాడా? ఎవ్వరు. వాడు నడుస్తాడండి? అసలు వాడు పరిగెడతాడు అంతే. వాడు నెమ్మదిగా అడుగులేసేది మనం లెక్క పెట్టచ్చు, నడకొచ్చు. మరి ఇంకా అన్ని తెలిసిపోయాయి, అనుభవాలు వచ్చేసాయి. అక్కడ అంత పట్టుకోవాల్సిన విషయాలు లేవు కదా, పట్టుకోవాల్సిన విషయాలు ఎన్నో బాహ్యంలో కూడా అంతే అని వదిలేశారు కదా. మరి ఇంకేమున్నాయండి? ఇంకా అసలు అనుకోవడానికి కూడా అక్కడ ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు. కాబట్టి హాయిగా ఉండండి. హాయే బ్రహ్మానందం, అదే మహతానందం. ఏదెలా ఉంది అలాగా. ఎక్కడికో వెళ్ళాలి, వెళ్ళండి. లోపల ఏం లేకుండా ఉంటే ఎక్కడికి వెళ్ళినా ఒకటే. ఇక్కడ ఉందనుకోండి ఎక్కడికి వెళ్ళినా గోలే. ఎందుకు అనుకోవటం? వాళ్ళు సరిగ్గా ఉంటారా ఉండరా? వాళ్ళ నువ్వెలా ఉండాలో ఫస్ట్ నిర్ణయించు, తర్వాత వాళ్ళ సంగతి. నేను వాళ్ళు ఎలా ఉన్నా నేను శుభ్రంగా ఇలాగే ఉంటాను, హాయిగా ఉంటాను అనుకున్నప్పుడు ముందు మీరు నిశ్చయించుకోవాలి. నిశ్చయించుకుంటే టెన్షన్ ఉండదు కదా, మీకు ఉండదు టెన్షన్. వాడు టెన్షన్ పెడతాడండి అని అంటే పెడతాడండి, మీరెందుకు టెన్స్ అవ్వాలి? మీకు పాస్ట్ టెన్స్ ప్రెసెంట్ టెన్స్ తెలుసు కదా, ఇంగ్లీష్ లో తెలుసు, బయట తెలుసు. ఇంకెందుకంటే ఫ్యూచర్ గురించి ఆలోచించడం? ఫ్యూచర్ ఒక్కటే కదా టెన్స్ కలిగించేది. ఎందుకు ఆ ఫ్యూచర్? ప్రెసెంట్ టెన్స్ లో ఉంటే సరిపోతుంది కదా. సాక్షిగా మనలో ఉంటూ సర్వాన్ని గుర్తించే ఆత్మత్వం, బాహ్యంగా దృగ్గోచరమయ్యే అనంత ప్రపంచ రూపమైన ఆ ఈశ్వరుడే తత్. రెండు ఒకటే. లోపల ఉన్నది అదే కదా, బయట ఉన్నది ఏమన్నా వేరేనా? నువ్వు చూపించేది అదే, నువ్వు అదే. నువ్వు ఏదో చూపిస్తున్నావు, అగో అది బ్రహ్మం అంటున్నావు. ఒరే దాన్ని చూపించడం ఎందుకు? చూపిస్తున్నా నువ్వు కూడా బ్రహ్మమే. డౌట్ అయితే లేదు కదా, లేదు కదా. కాబట్టి చేసేది, చేయించేది, చేయబడేది కూడా అదే కదా. కాబట్టి ఎందుకంటే మీరు వేరే టెన్షన్ పడాలి, ఏమైపోతుందో అని టెన్షన్ పడకండి. ఏది ఎలా ఉంటుంది అలా, ఏదో మార్చేద్దాం, వాడి జీవితాన్ని ఉద్ధరిద్దాం అని అనుకోకండి. ఎవరి జీవితాన్ని వాళ్ళు ఉద్ధరించుకుంటారు. ఏమీ చేయలేనప్పుడు అనవసరంగా టెన్షన్ పడటం ఎందుకంటే వాళ్ళు నిర్ణయించుకున్నారు, అవతల వాళ్ళు. నిర్ణయించుకున్న తర్వాత మనం నిర్ణయం తీసుకుంటాం ఎందుకు? వాడు నిర్ణయించుకోకముందు ఉండాలి. వాడు నిర్ణయించుకున్నాడు, మీకు అనుమానం వచ్చినప్పుడు ఏమన్నా చేశారా? అప్పుడు కూర్చున్నారు. వాడు నిర్ణయం చెప్పాక టూట్ అంటే కదా, వాడిని ఎత్తికెక్కించుకుని ఇప్పుడు దిగరా అంటే వాడెందుకు దిగుతాడు? కాబట్టి ఎప్పుడు మొక్కై వంగనేది మానవి వంగుతుంది అని లేదండి. ఇన్ని తలకాయ నొప్పులు మీరు స్థిరత్వం పొందుతూ ఉండవు. స్థిరత్వం పొందితే మీరే బ్రహ్మాలు. బ్రహ్మంకి అసాధ్యమైనది అంటూ ఉందా? కంట్రోలింగ్ పవర్ ఆటోమేటిక్ గా మీ చేతిలోకి రావు. సీట్లో కూర్చోగానే మీరు కలెక్టర్ అవ్వగానే వాళ్ళు చెప్పేస్తారు కదా, మీరు ఇది కంట్రోల్ చేయొచ్చు, అది కంట్రోల్. అసలు ఇంకా ఆలోచిస్తారా? పవర్స్ అన్ని వాడుకోరు. మరి శుభ్రంగా పవర్స్ వాడుకోండిరా, శుభ్రంగా ఉండంటే ఎందుకండి బాధలు? వేస్ట్ చేయట్ల కళ్ళనీళ్ళన్ని. వ్యక్తిలో సాక్షి చైతన్యంగా స్ఫురించే సత్యం యొక్క స్వభావం ఆనందమే, అద్వయమైనది. అది మనలో ఉండే ఆనందం జీవాత్మ నుండి వేరు కాదు, సాక్షి చైతన్యంగా అదే వ్యక్తం అవుతోంది. వేరేగా ఉంది ఆనందం. ఎక్కడ ఉంది ఆనందం? ఎక్కడ ఉందండి? ఓ పరికరం తెచ్చుకుంటారా, ఛార్జింగ్ చేయాలంటే ఓ పరికరం, చిన్న అక్షరాలు కనపడకపోతే ఓ పరికరం, చెమట పోస్తే ఓ పరికరం. బాహ్యంలో అన్ని పరికరాలే. మీ దేహం పరికరమే, కానీ దీన్ని దేనికి ఉపయోగించాలో దానికి అంతే కదా. ఈ కలిసాడు ఇంకా దేనికన్నా పనికి వస్తుందా? వేరే అంటే ఏదన్నా అనుకోవచ్చు. అందుకే దీనికి ఎప్పుడు కూలింగ్ గ్లాసెస్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు, ఏదేదో పెడతాడు కదా. పెట్టుకోగానే నల్ల కళ్ళ జోడైపోతుంది. వెలుతురు పడితే నల్ల కళ్ళ జోడు అవుతుంది. అయిందా లేదో పెట్టుకున్న వాడికి తెలియపోతే భలే ప్రాబ్లం. వాడి ఎక్స్ప్రెషన్స్ అవతల వాడికి కనపడతాయి కదా. పరికరాలతో ప్రాబ్లమ్స్ లేవా? అది సరిగ్గా లేదనుకోండి, ఒకసారి ఎప్పుడో ఇది పెడితే అది కదిలి ముందరికి వెళ్ళిపోయి డాముని పడిపోయి నానగోలైంది. మనకి అది అలా కదులుతుందని తెలీదు. పెట్టేసాం, పని అయిపోయింది కదా అని పెట్టి పడుకుంటే ఏమైంది? అది ఏమిటో కదిలిపోయింది. వైర్ ఎంత వరకు ఉందో అంతవరకు కదిలింది, అది చేసింది, ఇది చేసింది. నిద్రపోయాక ఎవరికి తెలుసు? అది కింద పడింది. కింద పడి సౌండ్ వచ్చి మరి తిరుగుతుంది కదా, ఏదేదో అయింది. దడాలను లేస్తే ఒక నిమిషం అర్థమవుతుంది ఏమైందో. కాబట్టి పరికరాలు ఏదైనా అది మంచికి చెడు కలని, కానీ అద్వైతానికి ఉపయోగించే ఈ పరికరాలు అద్వైతానికి ఉపయోగిస్తే మీకు హాని చేయవు.
ఈ పరికరాలు అంటే మీ ఇంద్రియాలు ఇవ్వబడింది కేవలం మీరు అద్వైతాన్ని పొందడానికని చెప్పలేదా? కృష్ణుడు చెప్పాడు, వశిష్ఠ అందరూ చెప్పారు కదండి, మహాత్ములందరూ చెప్పేది అదే. అరే ఇంద్రియాలు ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు వాడావు, ఏం పొందావో నీకు తెలిసింది కదా. ఇవి ఎందుకు ఇవ్వబడింది అంటే వేరే వాటికి వాడితే. చెప్పా కదా ఆవిడెవరో ఆలుగడ్డలు అందులో వేసింది తొక్కు తీయడానికి వాషింగ్ మిషన్. ఏమిటో రకరకాలుగా చెప్తున్నారు, ఇవి అందులో వేసారు, ఇవి ఇందులో వేసారు. కాబట్టి దేనికి నిర్దేశించబడిందో అలాగా వాడితే అది. కాబట్టి ఆయన చెప్పాడు, ఒరే ఇవన్నీ ఇంద్రియాలు నీకు నిర్దేశించబడినవి కేవలం నువ్వు ఆత్మను తెలుసుకోవడానికి, దానికి మాత్రమే వాడరా. అప్పుడు నువ్వు అనంతమైన ఆ మహత్తానందాన్ని సెకండ్లలో పొందగలవని చెప్పి. ఎప్పుడైతే ఆ ఆనందం స్థిరంగా ఉందో ఈ ఇంద్రియాలు ఇంతకు ముందు లాగా పనిచేస్తాయా? మీరు చేయమన్నా చేయలే, మీరు అనలేరు కూడా, అసలు అవి చెయ్యవు కూడా. ఇష్టమైన వస్తువు ఇంకోటి ఉందనుకోండి, కళ్ళు ఎంత వద్దనట్టు ఇంకా వెళ్ళిపోవు. అది ఇష్టమైనది కానీ అర్థం కాలేదనుకోండి, అదేదో గ్రహించే వరకు అంటే చూస్తుంది. లోపల మనస్సింద్రియం ఏముంటుంది, అదేంటో చూడు ముందు ఫస్ట్ తెలుసుకో అంటలేదు. అదే ఏదైతే నాకెందుకు అంటే అదే వెళ్ళిపోతుంది, నిన్నేం కుట్టదు. అది కుడుతుందా అంటేనే దానికి కూడా అర్థం, ఓహో నేను కుట్టాలి కావచ్చు అనుకుంటుంది. యద్భావం తద్భావతి అది దానికి వెళ్ళిపోతుంది, పాస్ అవుతుంది అక్కడికి. మీరు పావం చేసి భయపడకుండా కళ్ళు ఇలా కూర్చుంటే అదే దాని మానాన్ని అది వెళ్ళిపోతూనే ఉంటుంది. హాయ్ చెప్పకండి. చెప్పగా తిరుపతిలో మేము సంస్కృతం చెప్పడానికి వెళ్ళాం. అక్కడ 9 ఏళ్ల పిల్లల నుంచి ఉంటారు, వాళ్ళందరికీ వేద పాఠశాల. ఒక పిల్లవాడు 10 ఏళ్ల పిల్లవాడు, అదంతా పైన కొండ ప్రాంతమే, వాళ్ళు కొట్టేసి అన్ని గదులు కట్టారు పిల్లలందరికీ. మేము కొండ అంటే మేము వెంకటేశ్వర స్వామి దగ్గర ఈ నృసింహ దాంట్లో ఉన్నాం మేము. ఈ పిల్లలందరూ ఆ పైనే ఉంటారు, అది దాన్ని ధర్మపురం ఏదో అంటారు. ఒక పిల్లవాడు పడుకున్నాడు దిండు పెట్టుకుని. ఎలా వచ్చి అందులో నాగుపాము కన్నా భయంకరమైనది అది. వీడు పొద్దున లేచి, పెద్ద పిల్లలు చిన్న పిల్లలకు చేత కాదు కాబట్టి పెద్ద పిల్లలు బట్టలు అన్ని తీస్తారు, తీసేసరికి దాని కింద ఉంది. అది ఎప్పుడొచ్చి దాంట్లో ఇంతమంది పిల్లలు పడుకుంటారు, వాళ్ళకేం సెపరేట్ రూమ్స్ ఉండవు, కొన్ని కలిపి అలా పెద్ద రూమ్స్ కట్టేస్తారు, అందరు కింద పడుకోవటమే. వేదబా ఇవ్వరు మంచాల. అంతమంది పిల్లలు ఉన్నారు, ఎవ్వరికి ఏ హాని కలగలేదు. ఆ పిల్లవాడి దిండు కింద ఉంది అది. ఎప్పుడొచ్చింది ఏంటి మరి? పరిసరాలు శుభ్రంగానే ఊడుస్తారు, అన్ని బాగానే ఉంటాయి, కానీ ఎలా వచ్చింది అది మనం ఏం చెప్పలేము. నియతిలో లేనప్పుడు ఏది జరగదు. అది ఎవరినన్నా కాటేయచ్చు అసలు లోపలికి వచ్చినప్పుడు. పక్కన వేసుకున్న అసలు ఎలా దూరింది అంటే అలా ఎన్ని విన్నాం మనం. మహాసర్పాలు కూడా ఎంతో మంది దాన్ని తప్పించుకున్న వాళ్ళు ఉంటారు, రకరకాలు తెలియకుండా కూడా అయిపోతుంది, మనకేం జరగదు. కాబట్టి దేని గురించి భయపడాలి? అన్ని నశించేవే కదా. కాబట్టి హాయిగా ఆనందంగా మీ చేత ఏది చేయించాలో ఆ సమయానికి అలా చేయిస్తూనే ఉంటాడు ఆయన. కదలకుండా కూర్చోబెట్టట్లేదండి. మీరు అనుకుంటే కూర్చుంటారా? అదే ఇంట్లో కూడా జూమ్ లో వింటారు, క్లాస్ లో కూర్చుంటారా? అందరి సంగతి చెప్పట్లేదు, కూర్చోలేని వాళ్ళు తలకాయ అడ్డం. కాబట్టి సాక్షి చైతన్యంగా ఉండే ఆనందమే అద్వయమైనది. అద్వయమే కదా. ఎవరైనా ది బెస్ట్ కొనుక్కుంటారు కదండి, కొనుక్కారా ది బెస్ట్ అని? స్వంపదం సూచించే జీవుని స్వభావము, తత్పదం సూచించే ఈశ్వరుని స్వభావము రెండు కూడా ఆనందమే. వేరైతే కదా వేరుగా ఉంటుంది. మీరు జీవుడిగా ఆనందం కోసమే కదండి అన్ని కొనుక్కుంటారు. ఏసీలు ఎందుకు కొనుక్కున్నారు? ఆనందం కోసమే కదా. చెమటలు వేసే చల్లగా ఉందని అనుకోవడానికే కదా. కానీ అది ఆ చల్లదనం ప్రతిసారి ఆనందాన్ని ఇచ్చింది. అర్ధరాత్రి కాగానే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతే బాగుండు, పక్క వాళ్ళు లేపి కొంచెం ఏసీ అంటే వాడికి ఎంత కోపం వస్తుంది. ఏసీ అప్పుడు ఆనందాన్ని ఇచ్చిందా? భాగ్యం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. అందుకని అందుబాటులో పెట్టుకుంటారు, ఏదో ఆపేయడానికో ఏదో ఒకటి చేస్తారు. అన్ని అంతే, ఫ్యాన్ అయినా అంతే, ఏదైనా అంతే, ఏ పదార్థమైనా అంతే కదా. కాదా? అబ్బా ఫ్రిడ్జ్ పెద్దది, వాడు ఇన్వర్టర్ ఉందన్నాడు, బిల్టిన్ అన్నాడు, వాడు చెడిపోవు పదార్థాలు ఇక్కడ అది ఇదని. డబుల్ ఫ్రిడ్జ్ కొన్నప్పుడు అన్ని చెప్తాడు, అలా అని పెట్టేస్తే పాడవకుండా ఉంటాయా? వాడు ఏదో చెప్తాడు, వాడు చెప్పినంత మాత్రాన పదార్థాలు పాడవ్వవా? మీరు కుళ్ళిపోయింది తీసుకెళ్ళి లోపల పెడితే మంచిగా అవుతుంది. లోపల పెట్టినా పాడవుతుంది, పాడైంది పెట్టినా పాడవుతుంది, కానీ వాడు అన్నంత మాత్రాన
అది నిగనిగలాడుతుందా? రోజులకు రోజులు తరబడి పెట్టేస్తే పాడేయకుండా ఉన్నప్పుడు ఎప్పుడైనా పాడవుతుంది. కొన్నాళ్ళు దాని లైఫ్ ఎక్స్టెండ్ చేస్తారు, అంతే కదా. ఇప్పుడు బాహ్యంలో అదేంటి ఆక్సిజన్ పెట్టి ఎక్స్టెండ్ చేయండి, ఆక్సిజన్ పెడితే ఇప్పుడు లైఫ్ ఎక్స్టెండ్ అవుతుంది. ఆయన అనుకుంటే ఎక్స్టెండ్ అయింది, అందుకని ఆ డాక్టర్ వచ్చి మీకు అది పెట్టాడు. లైఫ్ లేనప్పుడు ఆక్సిజన్ పెట్టే ఛాయిస్ ఇస్తాడు ఆయన. కాబట్టి ఇక్కడ జీవుడు ఆనందము బాహ్య ప్రపంచంలో కూడా ఆడ ఆనందం కోసమే కదండి నానా తిప్పలు. సంపాదన ఎందుకండి? ఎందుకు అంత సంపాదన? సరిపోదా కొంచెం సంపాదన కదా? ఎన్నుంటే ఆనందము, ఏది లేకపోతే బాధ, ఏది ఉంటే ఆనందం అని మీరు డివైడ్ చేసి చెప్పగలరా? ఆనందాన్ని ఇచ్చే వస్తువు కాలక్రమంలో అది కూడా కోపాన్ని, విసుగుని వస్తువులైనా మనుషులే కాదా? ఏదో కొంచెం ఇంకా పురాతన కాలంలాగా అనుకునే వాళ్ళు మటుకు అడ్జస్ట్ అయిపోయి ఉంటుంటారు. అది ఈ రోజుల్లో ఉంటారండి ఆడపిల్లలు కానీ మగ పిల్లలు. నేను ఉద్యోగం చేస్తున్నా, వాడు ఏంటి గొప్ప, నీ రూమ్ నీది నా రూమ్, ఎవరి పర్సనల్ వాళ్ళదే. ఇలా రాలేదు అభిప్రాయాలు ఉన్నాయి, ఇప్పటికి కూడా లేవని అనగలరా? కాబట్టి ఎవరిదైనా ఆనందం కోసమే కదండి గోలంతా. ఆనందం కోసమే వాడు నానా తిప్పలు పడుతూ ఉంటాడు. కానీ మరి ప్రతిసారి ఆనందం ఇస్తోందా? ఎక్కువ సార్లు ఇస్తోందా? కాబట్టి రెండు వేరు కావు, ఉన్నది అద్వయ ఆనందం మాత్రమే. ఈ ఆనందం అవిద్య ద్వారా వ్యక్తమైతే జీవుడని, ఆత్మ ద్వారా అంటే మాయ ద్వారా వ్యక్తమైతే అద్వయం అని అంటారు. వేరేగా ఉందా? ఏమీ లేదు. ఏదైనా ఆనందమే కదండి కోరుకుంటారు. ఆనందంగా ఉండాలని పెళ్లి చేస్తారు, పిల్లాడికైనా పిల్లకైనా ఇక మొదలైంది. వాళ్ళు ఆనందంగా ఉండాలని చేశారు కానీ వీళ్ళు అనుకోలేదంటే వీళ్ళు ఆనందంగా ఉండరు కదా. అల్లుడు ఇట్లా అది ఇది అని అంటారు, మళ్ళీ కోడలు ఇట్లా అంటారు. ఇంకేం ఎన్ని రకాలండి. అంటే చెడ్డవాళ్ళని కాదు, ఆ బుద్ధి అలా మారిపోతూ ఉంటుంది. అప్పుడు టాప్ టూట్ అంటూ ఉంటుంది. చెడ్డవాళ్ళు ఏం కాదు, అందరూ మంచి వాళ్ళే, అందరూ బ్రహ్మస్వరూపాలే కదండి. అందుకని బేసిక్ గా అందరూ మంచివాళ్ళు. బేస్మెంట్ సరిగ్గా ఉంటే కదా బిల్డింగ్ సరిగ్గా ఉంటుందని. అంటే బేసిక్ గా అందరూ మంచి వాళ్ళే, చెడ్డవాళ్ళు ఎవరున్నారు అసలు? ఏదో కాసేపు అటు ఇటు గాలి వచ్చినప్పుడు జుట్టు ఇట్లా రాదు అట్లా అప్పుడప్పుడు ఇట్లా ఇలా అవుతూ ఉంటుంది. మళ్ళీ అన్ని చేస్తారు, చెయ్యరన్నయ్య. అల్లుడికి అన్ని చేస్తారు, కోడలికి అన్ని చేస్తారు, అన్ని పెడతారు. అది ఇంకో బాధ. ఇన్ని చేసినా అట్లాగే ఉన్నారంట. నువ్వు చేసేది నువ్వు చేసి నువ్వు ప్రశాంతంగా ఉండు. అవిద్య పరిమితుడైన జీవుడు బ్రహ్మంలోని ఆ చిత్తనే అంశాన్ని మాత్రమే తెలుసుకుంటాడు, అనుభవిస్తాడు. బ్రహ్మంలోని మరొక అంశమైన ఆనందాన్ని అనుభవించడానికి వాడికి జ్ఞానం కావాలి. ఏదో ఒక అంశంగా మీరు ఆనందాన్ని అనుభవిస్తున్నారు అప్పుడప్పుడు కదా, కానీ అది బ్రహ్మానందము కాదు, అలా అని ఇది కాదు. మీరు ఆ ఆనందాన్ని ఆహా ఓహో అనుకుంటున్నారు. కాస్త భక్తి ఉన్న వాళ్ళైతే పరమాత్మ దయ వల్ల మనకి లభించింది అంటారు, ఇలా అనుకుంటారు, ఆనందం పొందుతారు, ఆ భగవంతుడికి నమస్కారాలు చేసుకుంటారు. కానీ అసలైన ఆనందాన్ని తెలుసుకున్న వాడైతే ఇక వాడు దేనికి ఇది అక్కర్లేదు. అంటే బ్రహ్మం తెలుసుకున్నవాడు ఇప్పుడు బ్రహ్మంలోనే ఒక అంశాన్ని మాత్రమే వాడు అనుభవిస్తున్నాడు జీవుడికి. ఆనందమే కదా, దాన్ని కాదనడానికి ఏం లేదు, కానీ కారణముతో కూడిన ఆనందం జీవుడిది. ఇందా పైన చెప్పినట్టుగా జీవుడు ఆనందాలన్నీ కారణంతోటే కదా. అలానే అవతల వాడు ఆనందం వీడికి ఆనందాన్ని ఇస్తుందా? కేవలం ఆనందం మాత్రమే ఉన్నది, తెలుసుకోవడానికి ఇంకోటి ఏమన్నా ఉందా? అది ఆనందమే. చెరువులో నీళ్లే ఉంటాయని తెలుసు కదా, నీళ్లు ఉన్నాయా అంటారా? అవి నీళ్ళేనా అని అడుగుతారా? ఎండిపోతే అది వేరే సంగతి. మామూలుగా అయితే చెరువులో ఉండేది నీళ్లే కదండి. లోపల జీవరాశులు ఉన్నాయా లేదన్న అనుమానం ఉంటుంది తప్ప వేరే అనుమానం ఉంటుందా? కాబట్టి బ్రహ్మంలో వేరేది లేదు, కాబట్టి ఉన్నది ఆనందమే. ఉన్నది ఆనందమే, రెండోది లేనే లేదు అక్కడ. కాబట్టి బ్రహ్మం వేరు ఆనందం వేరు అనడానికి లేదు. కాబట్టి బ్రహ్మం ఏమన్నా తెలుసుకోవాలా? మధ్యాహ్నం వచ్చినట్టు సంకల్పం అంటూ లేదు అక్కడ. మనకి బోధ రూపంలో అందించడానికి పదాలు వాడారు. బ్రహ్మం అంటే ఆనందం అనే కదా. బ్రహ్మం ఒకటి, బ్రహ్మంలో ఆనందము ఒకటి ఉందా? లేదు. బ్రహ్మం అంటేనే ఆనందం, ఆనందం అంటేనే బ్రహ్మం, రెండు విడివిడిగా లేవు.
రెండు ఒకటే. ఇంకోటి ఎక్కడుంది అక్కడ? బెల్లము, బెల్లంలోని తీపి వేరా? కాదు కదా. పంచదార అవన్నీ అంతే కదా. వాటి సహజ లక్షణం అది. ఉప్పుకి కాబట్టి రెండవది లేనే లేదు. తెలుసుకోవడానికి ఇంకేముందంటే బ్రహ్మం ఏం తెలుసుకోవాలి పాపం. అందుకే ఆయనకి రూపం కూడా లేదు కదా. రూపం ఉన్నవాడైతే ఏదన్నా తెలుసుకోవాలి. రూపం ఉంది కాబట్టి ఇది తిప్పాలండి. రూపం లేకపోతే ఏం తిప్పాలి? జీవునిలో ఉపాధిగతంగా ఉన్న మనోబుద్ధులలో విక్షేపం ఉండటం వలన, విక్షేపం అంటే తెలుసు కదా, వికారాలు ఉండటం వలన సదా సంచలనం మాత్రం. వికారాలు ఉన్నాయి కదా, అది ఇది అని. వికారాలు లేకపోతే స్థిరంగా ఉండొచ్చు కదా. కాబట్టి వికారాలు మీలో ఉన్నాయా, బయట నుంచి వచ్చాయా? బయట నుంచి ఎప్పుడు ఏది రాలేదు. ఆనందం అద్భుతంగా ఉండాలి. అంతేగాని ఇంత ఆనందం ఇచ్చి ఇంకా లేదు పొమ్మంటే, జీవుడానందం అలాగున్నా దానికే కోరుకున్నా, ఎందుకంటే అది తెలుసు కాబట్టి. కానీ అద్వైతమైన ఆనందము, బ్రహ్మానందము ఎంతైనా ఉంటుందిరా, ఇంకా అసలు ఇందులో లోటే లేదురా అన్నప్పుడు దాన్నే పొందాలి కదా. అది ఎప్పుడో పోయే ముందరో అంత్యకాలంలో అని ఉందా? ఈ క్షణమే పొందేస్తే అంత్యకాలం వరకు ఆనందంగా ఉండొచ్చు కదా. కానీ బ్రహ్మానందంలో నేను పొంది తీరుతా అనొచ్చు మీరు. అందుకు చెప్పా. బ్రహ్మానందంలో ఎవడన్నా అడ్డుపడగలట? అడ్డుపడితే వాడి మాట వింటమెందుకు? నేను పొంది తీరుతాను. ఇందులో వేరే వాడి సాయం లేదు కదా. వాడి సాయం కావాలా? నేను నీకు సాయం చేయను అనడానికి. మీకు మీరే. అదే ఉంటుంది కదా, మాకు మేమే మీకు మీరే అని. మీకు మీరే కదా, మీలో ఆ శక్తి లేదా? కాబట్టి జీవునిలో ఉపాధిగతంగా ఉన్న మనోబుద్ధులలో విక్షేపం ఉండటం వలన సదా సంచలనం మాత్రమే ఉంటుంది. కాబట్టి దానికి బోధ అవసరం. తెలుసుకోవాలనే తపన ఉండాలి. ఏమిటి ఆ పరమానందం? ఎందుకు నాలో ఈ యొక్క అలజడులు ఉన్నాయి, ఇవన్నీ నాకు నశించాలి, అసలైంది పొందాలి అన్న ఆ తపన, దృఢత్వము, అలా అవన్నీ ఉంటే మాత్రమే మీరు అసలైనది తెలుసుకుని ఆ పరమానందంగా, అంటే సంచలనాలు లేని స్థితిలో ఉండగలుగుతారు. లేకపోతే అలజడులు తప్ప. బుద్ధి సాక్షిగా ఇవన్నీ. అద్వయానందం అనుభూతం అవ్వటం లేదు. బ్రహ్మానుభవం మరుగున పడిపోతోంది. ఈ అంటే మనోబుద్ధులను అధిగమించినప్పుడే బ్రహ్మానుభవం స్వయంగా సిద్ధిస్తుంది. అక్కడ చైతన్యం ప్రకాశింపజేయవలన భావన తరంగ విన్యాసాలు, తుఫానులు ఇంకా ఉండవు. తగ్గే కదా అలజడులు మీలో. తుఫానులు తగ్గిపోలేదండి కదా, కొంచెం కొంచెమే ఉన్నాయి కదా. పెద్ద పెద్ద తరంగాలు లేవు కదా. ఇప్పుడు ఉవ్వెత్తున ఎగుస్తున్నారా? ఇంత ముందైతే ఉవ్వెత్తున ఎగిసిపడే. ఇప్పుడు అంత ఉవ్వెత్తున లేవు కదా. నెమ్మదిగా వస్తాయి చూడండి కొన్ని తరంగాలు, టింగు టింగు అనుకుంటూ కదా, నెమ్మదిగా వస్తాయి. స్పీడ్ బ్రేకర్లు చూడండి, చిన్నవి ఉంటాయి, కొన్ని చోట్ల పెద్దవి ఉంటాయి. చూసుకునేవాడు లేకపోతే బోర్లా పడతాడు కదా. కాబట్టి ఇక్కడ అన్ని కూడా ఎప్పుడైతే అసలైన అద్వయం తెలుస్తోందో అప్పుడు అన్ని కూడా సమస్య పోతాయంటే పూర్తిగా పోతాయి అనటం లేదు. కోపం ఉంటుంది, అవసరం వచ్చినప్పుడు కోపం ఉండాలి కదా, లేకపోతే ఎలాగా. కానీ ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటుంది. ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు, కరెక్ట్ గా ఉంటుంది. అర్జున్ని ఎంత తిట్టాలో అంతే తిట్టాడు కదా. ఎక్కువ తిట్టాడా చూసారా, అదే వస్తుంది. మీ ఆనందాన్ని అది పోగొట్టదు. కాబట్టి మనోబుద్ధులను అధిగమించినప్పుడు మాత్రమే బ్రహ్మానుభవం స్వయంగా సిద్ధిస్తుంది. కాబట్టి ఎవరి బుద్ధులు వాళ్ళవే కదండి. పక్కవాడి బుద్ధిని అరువు తెచ్చుకున్నారు ఎప్పుడన్నా? ఏవి మీ యొక్క ఇంద్రియాలన్నీ మీవే కదా. కనపడకపోతే అద్దాలు తెచ్చుకున్నారు కానీ పక్కవాడి కళ్ళు పీకి పెట్టుకున్నారా? అలా ఏం లేదు కదా. కాబట్టి మిమ్మల్ని మీరే కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకు? ఈ అనుభవం పొందడానికి, స్వయంగా ఆ సిద్ధి పొందడానికి, అనుభవం పొందడానికి, ఆనందంలో ఉండడానికి. ఇక అందువల్లనే అక్కడ భావనాతరంగా విన్యాసాలు, తుఫానులు లేవు. ఇంకెక్కడుంటాయి? ఎంత నవ్వు వచ్చిందో చూసారా. విన్యాసాలు లేవు కదా. విన్యాసాలు ఉండవంటే తుఫాన్ వచ్చినప్పుడు, ఇంట్లో తుఫాన్ వస్తే కాబట్టి పరమాత్మ అన్నా బ్రహ్మతత్వం అన్నా అద్వయ ఆనందం మాత్రమే. ఉపాధులను విస్మరిస్తే జీవత్వము బ్రహ్మత్వం ఒకటే, అంతే కదా. వాటిలో కూడా ఉంది జీవత్వం. అన్ని బ్రహ్మాలే అన్నారు కదా. కాబట్టి స్వభావత జీవనుగా గుర్తించబడే సాక్షి చైతన్యము, బ్రహ్మంగా పిలువబడే ఆనందము ఒకటే. రెండవది లేదుగాక లేదు.
జీవాత్మ పరమాత్మల ఐక్యత అనుభూతమైనప్పుడు త్వంలో అనుభూతమయ్యే నేను బ్రహ్మాన్ని కాదు అనే భావం అదృశ్యమైపోతుంది. ముందర ఎలా అవుతామని కొంతమందికి డౌట్లు ఉన్నాయి కదండి. ఆ బ్రహ్మ చాలా గొప్పవాడు, నేనేమో ఇంతే ఉన్నాను అనుకోవట్లే. మీరు ఇంతున్నా అంతెత్తున ఎగరలేదు కాబట్టి అనుమానం అక్కర్లేదు. వాళ్ళు గొప్పవాళ్ళు, నేను ఎలాగా అని. మరి రమణ మహర్షి మళ్ళాగే పుట్టాడు కదా, మరి అదెందుకు అంగీకరించట్లేదు? పెరివారు మీలాగే పుట్టాడు. వివేకానందుల వారు ఎవరైనా అంతే కదా. అష్టావక్రులు వీళ్ళందరూ కూడా మనలాంటి మనుషులే అన్నారు కానీ, మానవులు అన్నారు కానీ, మానవులలో ఉత్తమ జాతి అన్నారా వాళ్ళని? అలా ఏమనలేదు కదా, మానవులే కదా అప్పుడు కూడా ఉన్నది. రాజులు, ప్రహ్లాదుడు వీళ్ళందరూ ఎంత సినిమాలు తీసినా వాళ్ళు మనుషులే కదా. డౌట్ ఏమన్నా ఉందా? కాబట్టి మీరు అవ్వకపోవడానికి ఒక కారణాన్ని చెప్పుకుంటున్నారు తప్ప అవ్వలేకపోవడం అన్నది లేనే లేదు. మీకు అవ్వటం ఇష్టం లేదు, లేదా ఏదో కారణం అయితే ఏమిటో. అవ్వకపోతేనే బాగుంది అనుకుంటే, నాకు ఇలాగే బాగుందండి అంటే ఏం చేస్తారండి ఎవరైనా? నాకు ఇలాగే బాగుందంటే ఏం చేస్తారు? కాకరకాయ ఇష్టం అంటే ఏం చేస్తారంటే కాకరకాయ పెట్టాలి. వేరేది ఎలా ఉంటుంది? ఇంతవరకు వివరించబడిన విధంగా సాధకుడు బ్రహ్మం నుండి వేరు కారని తెలుసుకోగానే అతనిలోని అవిద్య అంతరించిపోతుంది. అంతరించాలి కూడా. అంతరించకుండా అది ఎలా సాధ్యం అంటే, ఇంత క్లియర్ గా చెప్పి అనుభవంతో చెప్తూ ఉంటే, అనుభవించిన వాళ్ళే కదా రాశారంటే ఈ రాసిన వాళ్ళ గురించి చెప్పట్లేదు. అసలు రాసిన వాళ్ళు తత్వమసి గురించి రాసింది ఎవరు? పొందిన వాళ్ళు రాశారు. దాన్ని వీళ్ళు తర్జుమా చేశారు. వీళ్ళు పొందారో లేదో మనకు అనవసరం. వీళ్ళు ఏం చేశారంటే ట్రాన్స్లేషన్ చేశారు. తెలుగు భాషలో రాశారు, సంస్కృతాన్ని తెలుగులో రాశారు. వాళ్ళకి అప్పుడు సంస్కృతమే వచ్చు కాబట్టి సంస్కృతంలో రాశారు. ఇప్పుడు అందరికీ సంస్కృతం రాదు కాబట్టి తెలుగులో వచ్చింది. కాబట్టి ఇదంతా చెప్పింది ఎవరు? అనుభవం పొందిన వాళ్ళు. అనుభవం పొందిన వాళ్ళు చెప్పింది సులభం రా అంటే అట్లా ఎలా కుదురుతుంది అంటే ఇంకేమంటారు? ఇవే వాళ్ళని ఏమనుకున్నా వేస్తే కదా, వదిలేయటమే. వాళ్ళ మానాన వాళ్ళు ఉంటారు. ఎవరైనా వాళ్ళ బుద్ధితో నిశ్చయించుకుంటే తప్ప దీన్ని పొందలేరు. బాహ్యమైనా అంతే కదా, బుద్ధితో నిశ్చయించుకున్నప్పుడే ఏదైనా. బుద్ధితో నిశ్చయం కానప్పుడు మీరు ఒప్పుకుంటారండి వేరే వాళ్ళది? అదంతా ట్రాష్. కాబట్టి ఇది బుద్ధితో అని చెప్తా. నీ అంటే నిశ్చలంగా నీ బుద్ధిలో తెలుసుకో, నిశ్చయించుకో అని కదా చెప్తున్నారు. అది మనస్సు అంటారా, ఇంకోటి అంటారా, ఏదైతే ఏంటి, నువ్వు నిర్ణయించుకో. నేను ఇంత విని ఇన్ని చేసి ఇంతమంది అంటే శంకరుల జీవితాన్ని సినిమాల్లో చూసే ఉంటారు కదా, రమణుల్ని చూశారు, రమణుల కథలు చదివారు, వెళ్తారు, ఆశ్రమాలకు వెళ్తారు. మరి అన్ని చేసి నువ్వు కూడా పొందొచ్చు. ఆయన కూడా ఏం చెప్పాడంటే నేను తెలుసుకో అన్నాడు. ఆయన ఏమన్నా వేరే చెప్పాడా? పోనీ శంకర్లు కూడా ఎప్పుడో అంటే మరీ పురాతన కాలం వాడు కాదు కదా. మరి ఎందుకండి డౌట్? ఇంకా శంకరుల స్తోత్రాలు చదవట్లే శంకరుల స్తోత్రాలు ఏదో లభించాలని. మరి ఆ శంకరులు చెప్పిందే కదా బ్రహ్మం కూడా. అది నమ్మిన వాడు ఇదెందుకు నమ్మడండి? శంకరుల స్తోత్రాలు వల్ల వేస్తారు కదా, అబ్బా ఓహో అన్నట్లే శంకరుల్ని కీర్తిస్తారు, దండం పెడతారు, అన్ని చేస్తారు. మరి ఆ శంకరులే బ్రహ్మం గురించి చెప్తే మటుకు నమ్మరు. వైరుధ్యం ఎక్కడో లేదు, మీ బుద్ధిలోనే ఉందా లేదా? బుద్ధిలోనే ఉంది వైరుధ్యం. ఐఎం పర్ఫెక్ట్ అని మీరు అనుకుంటే పర్ఫెక్ట్ గానే ఉంటారు, నాట్ అంటే నాటే. మహావాక్యం సూచించే లక్ష్యార్థాన్ని గుర్తించడం వలననే ఉపాధిగత భేదాలను తొలగించి చూస్తే జీవేశ్వరులు ఒకటేనని మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అంత తొలగించడానికి అక్కడ ఏముందండి? తొలగించడానికి ఏమన్నా ఉందా? ఏమీ లేదు. అది ఒకటే. దాని మానాన్ని అది పోలేదు. మీరు గంతులేస్తే మీ దగ్గరకు వచ్చారు. సత్యాన్ని గుర్తించండి. అగ్రహణం ఫలితంగా ఉదయించే అన్యదాగ్రహణం, నేను పరిమితికి లోబడి నేను జీవుడను. ఎందుకంటే నువ్వు బ్రహ్మమురే అంటే కాదు నేను జీవుణ్ణి అంటే ఏం చేయాలి? ఎందుకు అనుకోవాలి? అసలు అనుభవించిన వాళ్ళు, స్వానుభవం పొందిన వాళ్ళు చెప్తున్నారు కదా. చెప్పిన తర్వాత కూడా ఇది చేసుకో. మీరు ప్రయత్నం చేయటం మీకు ఇష్టమో కష్టమో ఏదో, ఇక అదంతే. దానికి ఏదైతే ఏంటండి, బ్రహ్మాండంగా ఉంటుందిరా అంటే కాదు నాకు అక్కర్లేదు, నాకు ఇదే నచ్చింది అంటే. కాబట్టి ఎప్పుడైతే అది ఆ అన్యదాగ్రహణం, నేను జీవిని, నేను కర్తను భోక్తను అనే భావాలు అంతరించినప్పుడే ఆ బ్రహ్మం మీరే బ్రహ్మం. అవి అంతరించాలి. అంతరిస్తే మిగిలింది అదే కదా.
నేను బ్రహ్మను గాను, నేను వేరుగా వ్యక్తిగా ఉన్నాననే అహంకారపు ద్వైత భావము, పరిమితత్వం కూడా అదృశ్యమైతే స్థిరత కలిగితే రాలేదా? కొంచెం అనిపించింది కదండి బ్రహ్మాండమేనే. ఇలా కూర్చోకూడదు అన్నారు కాబట్టి కూర్చోవటంలే, లేదా కూర్చోడానికి ప్రయత్నం చేస్తారు కదా. ఇలా కూర్చోవాలండి బ్రహ్మం అయిపోగానే అంటే రెడీగా లేరు కూర్చోడానికి. ఎందుకు లేరు? అలా కూర్చోవాలి బ్రహ్మం అయితే అంటే కూర్చోరా? ప్రేమకు డౌట్ వచ్చింది, కూర్చోరా అంటే అయితే కూర్చోవాలి. బ్రహ్మంకి పొజిషన్స్ లేవు, ఎలా అయినా ఉండొచ్చు కదా. బ్రహ్మకి పొజిషన్స్ ఉన్నాయా? ఇలా అయితేనే బ్రహ్మం అని. ఆకారం ఉన్న బ్రహ్మలైనా ఆయన పొజిషన్ పెట్టి కూర్చున్నాడా రమణ మహర్షి? ఆకారాలు ఉన్న పొజిషన్స్ అక్కర్లా. అమ్మవారు ఏమైనా పొజిషన్ పెట్టిందండి? అంతే. కాబట్టి నేను కర్తను భోక్తను అనుకునే జీవి యొక్క సహజ స్వభావాన్ని ఎప్పుడైతే బ్రహ్మంగా వాడు గుర్తిస్తాడో అప్పుడు సర్వజ్ఞుడు సర్వశక్తిమయుడు అయి ప్రపంచాన్ని పాలించే జగదీశ్వర భ్రమ అంతరించిపోతుంది. పాలకుడు అనుకుంటాడండి నేను రాజుని అని. ఈశ్వరుడు అనుకుంటాడా నేను ఈశ్వరుని, నేను పాలిస్తాను అని. వాడి పని అదే, వాడు చేస్తాడు. కాబట్టి భావన అక్కర్లేదు. ఇప్పుడు మేము అయిపోతే ఏమవుతామండి అంటే, నువ్వు జగదీశ్వరుడు అవుతావు అంటే, అమ్మ నేను జగదీశ్వరుడు అవుతానంటే మరి ఆ భావం కూడా జీవుడిదే కదా. అందుకని ఏదో నీకెందుకురా, నువ్వు ముందు కానీ అవ్వు ఫస్ట్, తర్వాత సంగతి. వచ్చాక ఏం చేయాలంటే నువ్వు ముందురా, తర్వాత ఆలోచిద్దాం అనరా మీరు. వెళ్ళాక ఏం చేయాలంటే నువ్వు వెళ్ళరా ఫస్ట్, తర్వాత సంగతి ఆలోచించు. అవ్వకుండా అయ్యాక ఏమిటి అంటే ఏం చెప్తారండి? ముందు అవ్వు. తెలిస్తే అబద్ధాలు కాదు. అయినా తెలియక ఏమైంది? ఆనందం మీరు పొందిండే కదా. మళ్ళీ ఎలాగా అని మళ్ళీ సందేహాలు ఎందుకు? అసలు పొందమన్నారా లేకపోతే దాని గురించి అన్నారా? పొందే విధానంలో సందేహాలు, అవి కదా కావాల్సింది. పొందాక ఏమవుతారు? ఆనందాన్ని పొందుతారు. అంటే పరిమితికి లోబడి ఉండకలేదు చెప్తూనే ఉన్నారు కదా. మళ్ళీ అప్పుడప్పుడు ఎలా ఉంటుందంటే అది ఒళ్ళో పడుతుందా? పడితే అది భయపడుతుంది మన భయం. సరైన అర్థం బుద్ధిలో దేదీప్యమానంగా ప్రకాశించగానే తత్వసి మహావాక్యంలోని తత్పదం సూచించేది శుద్ధ బ్రహ్మతత్వాన్ని నేనేనని, అది ఎప్పుడూ మాయా ప్రభావంతో కల్పిత భావ ప్రపంచంలో కలుషితం కానే లేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఎక్కడన్నా కలుషితమైందా? మీరు ఆ బ్రహ్మానందం ఎక్కడన్నా మామూలు ఆనందాన్ని కంపేర్ చేయగలిగారా? ఈ ఆనందం పొందుతున్నారు కదా, ఆ ఆనందాన్ని మర్చిపోయారండి? జాగేశ్వర బృందావనం ఆనందాలను మర్చిపోయారా? ఎలా మర్చిపోతారు అసలు? దట్ ఈస్ డిఫరెంట్. అర్థమైపోయింది కదా స్పష్టంగా. భేద జ్ఞానమే జీవుని యొక్క సర్వ సాంసారిక క్లేశాలకి మూల కారణం. భేదమే. నేను జీవుని అనండి, లేకపోతే నేను ఫలానా, ఎన్నిసార్లు చెప్పుకున్నాం? భేదభావమే కదా మీలోది. అదే లేకపోతే కాబట్టి జీవుడు వేరు ఈశ్వరుడు వేరు అనే ఆ భేద జ్ఞానం నశించాలి. సత్యం తెలియకపోవడమే అవిద్యకు నాంది. ఎప్పుడైతే జీవేశ్వరుల అభేదము ఏకత్వము బుద్ధికి స్పష్టంగా అందుతాయో అప్పుడు సర్వభ్రమలు తొలగిపోతాయి. భ్రమలు తొలగిపోయి బుద్ధి ప్రసన్నంగా, మనసు శాంతంగా ఉన్నప్పుడు ఆత్మానుభవం స్వయంగా అక్కడే ఉంది, సిద్ధిస్తుంది. అనేది ఒక బోధలో వాడబడిన పదం మాత్రమే. స్థిరంగా ఉంటే ఆనందమే కదండి. స్థిరంగా లోపల వాసనలు పీల్చినప్పుడు కదా అదేంటి అన్నది వచ్చింది. వాసన రాని వాళ్ళు మామూలుగానే కూర్చున్నారు కదా, చూసారా? స్థిరంగా ఉన్నప్పుడు స్థిరంగానే ఉన్నారు, ఏది లేదు. వాసన వచ్చినప్పుడు కదా ముక్కు కట్టం పెట్టి ఏంటి ఆ వాసన అనుకునేది. అసలు ఆ ముక్కే పని చేయలేదు అనుకుంటే ఎంత హాయి, ఏ వాసన తెలియదు. కాబట్టి స్థిరత్వం వస్తే ఆనందం అదే, స్థిరత్వమే ఆనందం. మళ్ళీ ఏదో వస్తుందనేది ఉందా? స్థిరత్వం లేదా మీకు? అంటే ఆ బుద్ధి అజ్ఞానావృతమై ఉన్నంత కాలము నేను వ్యక్తిని అనే భావం ఉంటుంది. జీవుడు ఉంటాడు, నా బుద్ధి, ఆహా నాకున్న బుద్ధి నీకుందా? అవతల వాళ్ళని అంటా కానీ తిట్టేటప్పుడు ఏదన్నా ఉందా ఉండవు, నాకు బుద్ధి లేక నీకు చెప్పానంట. అప్పుడు వాడు కరెక్ట్ అంటే భలే కాదు. అందుకని చాలా జాగ్రత్తగా వాడాలి. పిల్లలు చూడండి, బుద్ధి అంటే ఏంటో చెప్పి ఇప్పుడనే ఏడుస్తారు.
పెట్టింది తినకపోతే గడ్డి తినంటే గడ్డి తింటా ఇప్పుడు కావాలి. గడ్డి తింటా గడ్డే కావాలి. అందుకని జాగ్రత్తగా నీకే బుద్ధి లేదనా. వాడు ఒప్పుకోకపోయినా వేరే మాట రాదు కదా, మీరు సేఫ్. బుద్ధి అజ్ఞానావృతమే ఉన్నంత కాలము నేను వ్యక్తిని అనే ఇది చెప్పండి సరే. కాబట్టి భేద జ్ఞానం ఉన్నంత కాలం అహంకారం తన భ్రమల వలన తాను కల్పించుకున్న క్లేశాలన్నిటినీ అనుభవించక తప్పదుగాక తప్పదు. అనుభవించక ఏం చేస్తారండి? బాధ తెచ్చుకుంది మీరే కదా. పిలుస్తారు ఇంటికి, రండి 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 అంటారు, వాళ్ళు వస్తారు. తర్వాత ఏమవుతుందో తెలుసు కదా. గురువుల ఇంట్లో అలా ఉండదమ్మా. గురువు ఏం ఫీల్ అవ్వడు అలాగా. బాహ్య ప్రపంచంలో సంగతి చెప్తున్నా. ఏదో ఆనందంగా పర్లేదు సరే రండి రండి అంటారు. కాబట్టి ఆ భేదం మీలో ఉన్నంత కాలం బాధ తప్పదు. అభేదం అయిపోయినప్పుడు, ఇప్పుడు అభేదంగా ఉన్నారు కాబట్టి ఎక్కడైనా పడుకున్నారు, ఎక్కడైనా కూర్చో అన్ని జరుగుతున్నాయి ఆనందంగా. భేదం ఉంటే అవి జరుగుతాయండి ఆనందంగా? అస్సలు జరగవు. అభేదం ఉన్నప్పుడే ఆర్ద్రత వస్తుంది. భేదం ఉన్నప్పుడు ఆర్ద్రత వస్తుందా? అది పరాకాశక్తి, అది దుఃఖ రూపంగా, ఇంకా ఏమి చేయలేని పరిస్థితి అప్పుడు దుఃఖ రూపంలో బయటకు వస్తుంది. పిల్లలు చేసే పని అది, ఆ తర్వాత పెద్దలు చేసే పని కూడా అదే. కాబట్టి భ్రమాజన్య కల్పిత క్లేశాలన్నీ తాను శుద్ధ చైతన్య రూపమైన బ్రహ్మానని, తాను చూస్తున్నాను అనుకుంటున్నవన్నీ చైతన్యపు నర్తనలని భావాలని గుర్తించిన తక్షణమే ఇంకా అవన్నాయా. ఇప్పుడు వాటి మీద మీకు నవ్వు వస్తుంది కానీ పెద్ద వాటి మీద ఏమన్నా వస్తుందండి? పిల్లలు చేసేదనండి, ఇంకోటి అనండి, పక్క వాళ్ళు చేసేదనుకోండి, మీకు ఏమనిపిస్తుంది? ఏ సిల్లీ అనిపించట్లా? వెరీ సిల్లీ. మరి ఇంత సిల్లిగా చేస్తారే వీళ్ళు అనుకోరు. తాను ప్రపంచం నుండి వేరుగా ఉన్నానన్న గుర్తింపే, ఆ భావమే అన్ని కష్టాలకు కారణం. తాను వేరుగా పరిమితంగా ఉన్నాను అనుకోగానే వ్యక్తిగతమైన అహంకారం ప్రపంచంతో పోరాటం చేస్తూ, నేను ఫలానా నిరూపించుకోవడానికి కదండి గమ్మత్తుగా చేస్తూ ఉంటారు. నెక్లెస్ ఎవరు చూడకపోతే ఎంత బాధ అండి. పెట్టుకున్నది పీక్కుంటారు, ఇలా పైకి వేసుకుంటారు కదా ఇలాగా. మగవాళ్ళు కూడా చూడండి, పెద్ద ఆడవాళ్ళే కదా, మగవాళ్ళు కూడా లోపల బంగారం గొలుసుంది అనుకోండి, సర్దుకోరు దాన్ని, కొంచెం కనపడాలి. అందుకని ఉంగరాలు పెట్టుకుంటారు, ఇలా కూర్చుంటారు. గోరింటా పెట్టుకుంటే చూడండి, నిమిషానికి ఒకసారి చెయ్యి ఇలా లేస్తూ ఉంటుంది. గోరింటా పోయాక కిందకి వెళ్తుంది. తపన. వాళ్ళు కూడా అనుకుంటారు గోరింటాకు ఉందని నిమిషానికి ఒకసారి చేతులు ఇలా అంటున్నారు, కానీ సహజంగానే చేతులు తిరుగుతాయి అవసరమే. కాబట్టి అహంకారం ఎప్పుడైతే ఉందో ప్రపంచంతో పోరాటం తప్పదు. ప్రయత్నంతో క్లేశంతో నిండిన మనసులో ఇంకా అసంఖ్యాకంగా భ్రమాకల్పనలు పుడుతూనే ఉంటాయి. ప్రయత్నంతో, ఆ ప్రయత్నంతో బ్రహ్మదాంతో అవి నశింపజేసుకోవాలి, లేస మాత్రం లేకుండా. కాబట్టి చేయాలంటే ఒక్కొక్క దాన్ని తీసుకొచ్చి నరుకుతారా, దంచుతారా, అదేదో రేఖీలో వేసినట్టుగా టకా టకా అందులో పడేస్తారా? అది అసంఖ్యాకం అన్నారు, అందుకే చేయనే పెడుతుంది తప్ప వాగవు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే స్థిరంగా కూర్చో. ఫస్ట్ మీరు మాట్లాడటం మానేస్తే పిల్లలు నోరు మూసుకుని వెళ్ళరండి. ఆగరా ఆగరా అన్నంత వాడు ఆగుతాడా? పట్టించుకోకపోతే నోరు మూసుకుని ఆగుతాడు. అలా మీరు చేసుకోవచ్చు కంట్రోల్ కదా, చేయట్లేదా? చేయగలరు. ఇవన్నీ మోయలేని భారం కాగా అలసటతో, అసమర్థతో, అశాంతితో అలమటిస్తూ తన అసక్తతకు విచారిస్తూ ఏమీ చేయలేని నిస్సహాయతతో మనస్సు తాత్కాలికంగా ఆగుతుంది. ఏం చేయాలో తెలియదు, చిరాకు వచ్చేస్తుంది. ఒక్కోసారి ఇంట్లో పనులు కూడా చిరాకు రావండి, ఏం వండుకుని తింటాం ఎప్పుడు చూసినా అనిపిస్తుంది కదా. అక్కడే అన్వేషణకు అంకురార్పణ జరుగుతుంది. జరగాలి. జరిగిందా? నిజంగా మాట్లాడితే ట్రూలీ స్పీకింగ్ జరగలేదు, జరిపించబడింది. అన్వేషణ ఫలించి ఆత్మానుభవం సిద్ధించినప్పుడు అంతవరకు తనకున్న భ్రమలన్నీ అదృశ్యం అవుతాయి. త్వం పదం సూచించే జీవత్వము, తత్పదం సూచించే ఈశ్వరత్వం ఒకటేనని, అంతవరకు తాను అనుభవించిన క్లేశమంతా భ్రమాజన్య భావన కల్లోలమని స్పష్టంగా తెలుసుకుంటాడు. ఇహ డౌట్ ఏముంది అక్కడ? లేదు. మనోబుద్ధులు ఆ కల్పనలను వీడి శాంతంగా అయిపోతాయి. శుద్ధ చైతన్యం మాత్రమే ఉంటుంది. ఇదే బ్రహ్మం, ఇదే బ్రహ్మానుభవం.
పరిమితమైన అహంభావం నుండి అపరిమితమైన ఆత్మ చైతన్యంలో మంచుగడ్డ నీటిలో కరిగినట్టుగా కరిగిపోవాలి. కాబట్టి ఇంకా ఎందుకంటే అహం నేను నేను అని ఏముందా నేనులో? నేనులో ఏం లేదు కదా, ఉన్నదేంటో కూడా తెలుసు. బాధలు ఇవే ఉన్నాయి తప్ప అక్కడ పరమానందం ఉంది. నేను లేకపోతే ఉన్నది మహత్తానందం అని చెప్తున్నారు కదా. కాబట్టి అందరూ ఆ మహత్తానందంలో ఆనందించండి. శుభం భూయాలు.